దేవుడు దేవత అనేది పక్కకు పెట్టేస్తే దైవం అంటే ఏంటి? వాట్ ఈస్ గాడ్? అదే కదా క్వశ్చన్. అంతే. కలియుగం గురించి, ఈ కలియుగంలో జరిగేటటువంటిది అన్నదమ్ముల నడుమ భయంకరమైనటువంటి కొట్లాటలు ఉంటాయి. వివాహం బంధం చెడిపోతుంది, స్త్రీలు విచ్చలవిడిగా అవుతారు. అత్రాస్ ఈ షుడ్ నాట్ బి రిపీటెడ్. స్టాంపీడ్ ఈస్ కాల్డ్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్. మనమే చేజేతులారా మనం ఒక 150 మందిని చంపుకున్నాం. 160 అనే లెక్కలో చాలామంది చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, దెబ్బలు తాకిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. The sun don't come out till I finish the Dwajarogam. And today 40 minutes sunrise late. అది మనం చచ్చిపోయినాక మన సమాధిలో ఇది పెట్టాలంట. పెడితే మనకు స్వర్గం గ్యారంటీ. ఎవరో ఒక లేడీకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా, ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. నకిలీ బాబా అంటే ఏంటి? ప్రజల్లో ఉండేటటువంటి బలహీనతని వ్యాపారం చేసుకో. ఇప్పుడు ఆ బొక్కలో దొయ్యాలి ఆయనని. యూ కెనాట్ అలౌ ఎ పర్సన్ టు క్లెయిమ్ ఐఎమ్ గాడ్. మీ లెర్నింగ్స్ ఏంటి భగవద్గీత నుంచి? అర్జునుడు బాణం వేసేసాడు, విల్లు వేసేసాడు కింద. నేను యుద్ధం చేయను అంటున్నాను. 11వ అధ్యాయంలో విశ్వరూపంలో చెప్తున్నాను. నువ్వేమనుకుంటున్నావా? నీ వెనకాల నేను ఉన్నానయ్యా. నువ్వు వెయ్యి బాణాలు, వెయ్యి, తప్పుగా వెయ్యి, కానీ వెయ్యి. చాలామందికి ఆ సినిమా చూసేంత వరకు అశ్వత్థామ అనే పర్సన్ పురాణాల నుంచి ఉన్నారు, ఆయన ఇంకా బతికే ఉన్నాడు అనే విషయాలు ఆ సినిమా తర్వాత. కర్ణుడి కంటే ఎక్కువ కేపబుల్ పర్సన్ అంటే మహాభారతం చదివితే మీకు అర్థమవుతుంది. ఆయనకు ఉండేటటువంటి అస్త్రాల్లో అర్జునుడికి 80% వచ్చు. ఆయన నారాయణాస్త్రం వేస్తాడు. మీరందరూ బ్రహ్మాస్త్రం అంటున్నారు కదా, నారాయణాస్త్రం ఒకటి ఉంది. నారాయణాస్త్రం వేస్తే దానికి తిరుగులేదు. దశరథ మహారాజు చెప్పలేదు, కైకేయి చెప్పింది. మీ నాన్నగారు నిన్ను బొమ్మంటున్నారు అడవికి, భరతుడికి పట్టాభిషేకం చేసి. అలాగే అన్నమ్మా, నమస్కారం పెట్టి. రామాయణ షుడ్ టీచర్స్ గివింగ్. లాక్కోవడం నేర్చుకుంటున్నాం. నో, వీ హ్యావ్ టు లెర్న్ టు గివ్. మన పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కమెంట్స్ అన్నీ జల్లడబడితే ఒక 2 కామన్ కమెంట్స్ ఉన్నాయన్నమాట. నా స్పిరిచువల్ పాడ్కాస్ట్ ఒకటి చేయి, ఆ హుడీ మార్చన్నా. మేబీ ఈ హుడీ టాపిక్ పక్కకు పెట్టేస్తే స్పిరిచువాలిటీ అనే కాన్సెప్ట్స్ దగ్గరకు వచ్చేసరికి మేబీ ఐ వాజ్ నాట్ రెడీ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ టు డూ అ పాడ్కాస్ట్ ఇన్ దట్ సెగ్మెంట్. కానీ రైట్ నౌ ఐ ఫీల్ ఇట్స్ టైమ్ టు డూ, అండ్ ఫైనలీ వి టుక్ అ ఫస్ట్ అండ్ స్మాల్ స్టెప్. ఇంకా ఈ పాడ్కాస్ట్లో ఏం మాట్లాడాం? సైన్స్, స్పిరిచువాలిటీ, సనాతన ధర్మ, కల్కి, కలియుగ్, వాట్ నాట్. దీంతోపాటు ఫేక్ బాబాస్ అని, లేకపోతే రీసెంట్గా హాత్రాస్ అని ఒక ఇన్సిడెంట్ అయింది. ఇట్ వాజ్ లైక్ స్టాంపీడ్ అంటారు కదా, లైక్ తొక్కేసలాట. ఒక మనిషి కాలి ధూళి కోసం, ఆఖరికి కారు కింద అంటే ధూళి ఉంటుంది కదా, డస్ట్, ఆ డస్ట్ కోసము 123 మంది చనిపోయారంట. ఎంత డిస్టర్బింగ్ అండి. ఇట్లా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డిస్కస్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ అన్నాను కాబట్టి ఐ వాంట్ యూ ఆల్ టు వాచ్ ఎ కంప్లీట్ పాడ్కాస్ట్ అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. సో నమస్కారం. నమస్తే. ఆయుష్మాన్ భవ, దిగ్విజయ్ భవ. ప్రతి పాడ్కాస్ట్లో హాయ్లు, హలోలు, షేక్ హ్యాండ్లు అలవాటు అనమాట. కొంచెం ఈ పాడ్కాస్ట్లో దట్ ఈస్ నాట్ ద వే అనిపించింది. సో అందుకని ఇట్లా ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ చేస్తున్నా. భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి వంశీ. థ్యాంక్ యూ. యా, సో ఇన్ని రోజులు అంటే ఫస్ట్ టైం ఒక స్పిరిచువల్ సైడ్ వెళ్ళడం, స్పిరిచువల్ పాడ్కాస్ట్ చేయడం నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ అటైర్ కూడా కొత్తగా ట్రై చేసాము. సో థ్యాంక్ యూ స్వామి. సో అంటే చాలా సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి అంత ఈజీగా కూడా మనం చేయలేం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటికి కూడా చాలా టైం తీసుకున్నాను నేను రీసెర్చ్కి వాటికి. కల్కి సినిమా చూసారా స్వామి? ఇంకా చూడలేదన్న. చూడలేదా? ఓకే, అది చూడకపోయినా పర్లేదు. దాని గురించి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. చాలామంది అంటే మా ఇంట్లో పిల్లలు కూడా, కజిన్స్ కానీ తమ్ముడు వాళ్ళు, చాలామందికి ఆ సినిమా చూసేంత వరకు అశ్వత్థామ అనే పర్సన్ పురాణాల నుంచి ఉన్నారు, ఆయన ఇంకా బతికే ఉన్నాడు, అలాంటి వాళ్ళు చిరంజీవులు ఇంకా 6 ఉన్నారు అనే విషయాలు ఆ సినిమా తర్వాత. అంటే మా టీంలో కూడా కొంతమంది ఎప్పుడు భగవద్గీత కానీ లేకపోతే ఇట్లాంటివి ఏవి పట్టించుకున్న వాళ్ళు కూడా రీసెర్చ్ కోసము వెన్ దే ఆర్ యాక్చువల్లీ మూవీ తర్వాత ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా తెలుసుకుంటూ వచ్చిన అనమాట. ఈ కలియుగం ఇవన్నీ వింటున్నప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట. నాకు అంత నాలెడ్జ్ లేదురా బాబు, మా తమ్ముళ్ళు వాళ్ళకి. నెక్స్ట్ పాడ్కాస్ట్ వస్తుంది, అందులో మాడదాం అని చెప్పాను. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ అ బిట్ కలియుగం గురించి, కల్కి గురించి మాట్లాడితే బాగుంటుంది. కల్కి అవతారం ఆఖరిలో వస్తుంది ఆయన. ఓకే, అది మూవీకి టైటిల్ వాళ్ళు పెట్టారు. దాన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. ఇది కలియుగం. రైట్. 4 యుగాల్లో ఆఖరి యుగం కలియుగం. యాజ్ పర్ క్యాలెండర్ 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఓకేనా? యుగం మొత్తమా? యుగం మొత్తం.
ఇప్పుడు మనం మొదటి భాగంలోనే ఉన్నాం. 1,08,000 సంవత్సరాలు మొదటి భాగం. ఓకే. సో ఈచ్ భాగంలో మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మొదటి భాగంలో 100 సంవత్సరాలు జీవిస్తాడు, రెండవ భాగంలో 50 సంవత్సరాలు జీవిస్తాడు, మూడో భాగంలో 25 సంవత్సరాలే జీవిస్తాడు, నాలుగో భాగంలో 12.5 years జీవిస్తాడు, నాలుగో భాగంలో జంతువులా ప్రవర్తిస్తాడు. ఓకే. విచ్చలవిడిగా ఉంటుంది, దానికి వ్యవస్థ ఉండదు. ఇవన్నీ కూడా నాలుగో భాగం వరకే ఉంటుందా అంటే ఆ లక్షణాలు మొత్తం ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా కొన్ని నేను చెప్పినాను కదా, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఏ క్వశ్చన్ టుడే. కలియుగంలో ఇవన్నీ, కలియుగంలో మనల్ని కాపాడేది మన ధర్మమే కాపాడుతుంది. ధర్మం అంటే డ్యూటీ, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను 2 ఉదాహరణలు ఇస్తాను. ఒకటి, మనం ఎందుకు పెళ్ళి జరిగేటప్పుడు సీతారాములను ఎందుకు తలుచుకుంటాం? వివాహంలో ఇప్పుడు కూడా మంత్రాలు చదివేటప్పుడు సీతమ్మ వారిని రాముల వారికి పెళ్లి చేసేటప్పుడు ఏమేమి ప్రక్రియ జరిగిందో అదే జరుగుతుంది. సో అమ్మాయిని సీతమ్మలా భావించి పెళ్లి కుమారుడిని రాముల వారిలాగా భావించే వివాహం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు, అవునా కదా? సో అందులో మీరు ది రియల్ చెస్టిటీ ఆర్ వాళ్ళ వివాహ ప్రక్రియలో, వివాహంలో ఉండేటటువంటి సిన్సియారిటీ, అది మనం ఒక ఆదర్శంగా ఈ సమాజానికి ఇవ్వాలనేదే కాన్సెప్ట్ కంటిన్యూ జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు అమ్మాయికి ఏమంటారు, రాముల వారి లాంటి భర్త రావాలి నీకు అని అంటారు. యాక్చువల్గా చూస్తే రాముల వారిని మీరు అందరూ విమర్శిస్తారు. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు సీతమ్మను పంపించారు, విమర్శిస్తారు. అయినా ఏమని ఆశీర్వదిస్తారు? రాముల వారి లాంటి భర్త కావాలి, సీతమ్మ లాంటి భార్య నీకు రావాలి అని ఆశీర్వదిస్తారు. ఎందుకు అంటే ఈ కలియుగంలో కూడా మనల్ని కాపాడేది రెండు, ఈ ఫ్యామిలీ విలువలు. అండ్ నేను చెప్తున్నాను చూడండి, మన దేశంలో ఉండేటటువంటి ఈ వ్యవస్థ, ఈ ఫ్యామిలీ వ్యవస్థ అండి. నేను ఫ్రెంచ్ దేశంలో అరౌండ్ 9 years back or 8 years back, ఐ డోంట్ రిమెంబర్, ఒకసారి భయంకరమైనటువంటి సమ్మర్ వచ్చింది. అక్కడ ఏమైందంటే ఫ్రాన్స్ దేశంలో తల్లిదండ్రుల్ని వాళ్ళు వదిలేసేసి వాళ్ళకి కావాల్సినన్ని ఫ్రిడ్జ్లో పెట్టాము, ఫుడ్ అంతా పెట్టాము, మేము ఒక అన్నోన్ డెస్టినేషన్కి వెళ్తున్నాము అని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని వేల మంది ఓల్డ్ ఏజ్డ్ పేరెంట్స్ వేర్ అలోన్. France government had to announce that they are all dying because of heat, sunstroke. You have to come back from your vacations. We do not know. మీ పేరెంట్స్ ఇలా చచ్చిపోతున్నారని అనౌన్స్మెంట్ చేయాల్సి వచ్చింది ఫ్రాన్స్. గూగుల్ కొడితే మీకు వస్తున్న సందర్భం. ఇలాంటిది మన దేశంలో జరగలేదే. ఎందుకు అంటే మనకి ఆదర్శం తండ్రికి సేవ చేసే కుమారుడు. ఇంకా ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లు వచ్చినా కూడా దట్ ఈస్ ఓన్లీ 2 to 3%. 97% ఆఫ్ ద పాపులేషన్ స్టిల్ రెస్పెక్ట్స్ దేర్ పేరెంట్స్. దే వుడ్ లైక్ టు ప్రొటెక్ట్ దెమ్, కాపాడాలని అనుకుంటారు, సేవ చేయాలని అనుకుంటారు. మూడోది నేను ఏమంటున్నానంటే, ఈ కలియుగంలో జరిగేటటువంటిది అన్నదమ్ముల నడుమ భయంకరమైనటువంటి కొట్లాటలు ఉంటాయి, వివాహం బంధం చెడిపోతుంది, స్త్రీలు విచ్చలవిడిగా అవుతారు. ఇవన్నీ కూడా గుణాలు చెప్పుకుంటూ ఉన్నారు. అవన్నీ భయమేస్తుంది, కలియుగంలో ఉంటుందేమో అనేటటువంటి భయాన్ని మనం ఇప్పుడే ఇస్తే మీ పాడ్కాస్ట్కి భయంకరంగా ఉంటుంది. అది 4,32,000 years ద హోల్ కలియుగం. బట్ మనం కొంచెం జాగ్రత్త పడడంలో తప్పు లేదు. ఎందుకు జాగ్రత్త పడాలంటే ఇప్పుడు నేను మొన్ననో చూశాను, చిన్న చిన్న పిల్లలకి కూడా మాదక ద్రవ్యాలు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ఇంకా చాలా భయంకరమైనది. తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడాలమ్మా. మీ వంశీ పాడ్కాస్ట్ ద్వారా అది కూడా చెప్తున్నాను. పిల్లల మీద కొంచెం మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు చూడాలి, వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు ఎక్కువ చూడాలి. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త. అంటే టెక్నాలజీ వాళ్ళ చేతికి ఇచ్చాము మంచిదే, కానీ అది కూడా కొంచెం జాగ్రత్త పడాలని చెప్తున్నాం మీ ద్వారా. గైస్, మన పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్స్లో 100లో 30 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంట. ఆ మిగిలిన 70 మెంబర్స్కి ఒక చిన్న మాట, కమాన్ గైస్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన టీంకి నాకు మంచి మోటివేషన్ వస్తుంది. నంబర్ పెద్దగా ఉంటే పెద్ద గెస్ట్లకు పోవడం కూడా ఈజీ అవుతుంది కదా, మీకు తెలియదు ఏముంది. అలాగే కొంచెం కల్కి అవతారం గురించి కూడా మాట్లాడితే. కల్కి అవతారము అనేది లాస్ట్లో ఉంది నాయన. బేసికల్గా ఏంటంటే ఇది పూర్తిగా దుష్ట శిక్షణ అవతారం, పూర్తిగా. కానీ ఈ యుగాంతం వరకు స్వామివారి యొక్క వెయిటింగ్ ఉండదు. నడుమ కూడా ఏదో ఒక రూపంలో ఆయన వస్తూ ఉంటారు అనేది. ఎందుకంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ పెద్దవాళ్ళు ఏమంటారంటే యుగంలో మళ్ళీ, ఇప్పుడు కలియుగంలో లాస్ట్ వరకు ఎందుకు వెయిట్ చేస్తారు, మళ్ళీ వస్తూ ఉంటారు. శ్రీమద్ భాగవతంలో చూస్తే దాదాపు 31 అవతారాలు మెన్షన్ పడింది. అది మనం దశావతారాలే చెప్తున్నాం. సో ఈ కల్కి అనేటటువంటి అవతారము ఎలా ఉంటుంది లక్షణాలు, స్వామివారు ఖడ్గం ధరించి గుర్రం పైన సవారీ చేసుకుంటూ అనేటటువంటి ఒక రూపాన్ని మనకి పురాణాలు చెప్తున్నాయి. అది పాసిబుల్ అని చెప్తుంది. ఇప్పుడు ఆ కాలంలో గుర్రం పెట్టుకొని ఖడ్గంతో నరికేటటువంటి పరిస్థితి వస్తుందా? ఇప్పుడంతా AK-47 జమానా నడుస్తుంది కదా, బుల్లెట్ నడుస్తుంది కదా అని క్వశ్చన్స్ వస్తాయి. సో భగవంతుడు యొక్క ఆయన ఏ రూపం ధరిస్తాడు దుష్ట శిక్షణ చేయడానికి అనేది ఫ్రీడమ్ ఆయనకి వదిలేస్తున్నాము. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు ఆ అవేర్నెస్ సమాజంలో ఈ కల్కి మూవీ తర్వాత అశ్వత్థామ అనేటటువంటి పాత్ర, అశ్వత్థామ అనే పాత్ర చాలా మందికి అలవాటు లేదు. ఇప్పుడు మేమైతే మహాభారతం, శ్రీమద్ భాగవతం అలవాటు ఉన్న వాళ్ళం, హీరోస్ గుర్తుంటారు కదా మాకు. అశ్వత్థామ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఈ వాజ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ కమాండర్ ఇన్ చీఫ్. ఆయన కమాండర్గా ఉండగలిగినటువంటి అన్ని గుణాలు అశ్వత్థామకు ఉండినాయి. భీష్మ పితామహుడు తర్వాత ఆయనని కమాండర్ చేయాలని ఆయనకి కొంచెం మనసులో ఆతంకం ఉంది. కర్ణుడి కంటే ఎక్కువ తనని తాను కేపబుల్ పర్సన్ అని మహాభారతం చదివితే మీకు అర్థమవుతుంది. అశ్వత్థామ అంత కేపబుల్. ఆయనకు ఉండేటటువంటి అస్త్రాల్లో అర్జునుడికి 80% వచ్చు. ఆయన నారాయణాస్త్రం వేస్తాడండి. నారాయణాస్త్రం వేస్తే మహాభారతంలో యుద్ధంలో నారాయణాస్త్రం వేస్తే దానికి తిరుగులేదు. మీరందరూ బ్రహ్మాస్త్రం అంటున్నారు కదా, నారాయణాస్త్రం ఒకటి ఉంది. నారాయణాస్త్రం వేస్తే ఏం చేయాలి, దానికి ఇంకొక అస్త్రం లేదు ఆపోజిట్గా. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే దీనికి అందరూ నమస్కరించుకోండి అంట. మొత్తం సైన్యం అంతా అది కింద పడేసి అస్త్రాలన్నీ నమస్కారం పెట్టేస్తాయి. ఇప్పుడు నారాయణుడు చేతులు జోడించిన వాళ్ళని సంహరించాడు కదా, తిరిగి వెళ్ళిపోతుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వారు చాకచక్యంతో నారాయణాస్త్రాన్ని తిరిగి రిటర్న్ పంపించేట అశ్వత్థామకి. అశ్వత్థామకి చాలా గొప్ప గుణాలు ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటి, వాజ్ ఇన్ ద రాంగ్ సైడ్. ఆయన కౌరవుల సైడ్ ఉండినాడు, అందువల్ల ఆయన హీరోగా కొలవలేదు. కానీ ఆయనకి ఉండేటటువంటి చిరంజీవి గుణం ఉంది కదా. ఇప్పుడు కూడా ఆయన అశ్వత్థామ, మన బలి, ఆయన విభీషణుడు, నేను హనుమంతుడు. నేను ఏం చేసిన అంటే హనుమాన్ సినిమా అప్పుడు ఈ డిస్కషన్ జరిగినప్పుడు విభీషణుడి పాత్ర వాళ్ళు సృష్టించారు. వీళ్ళు ఏం చేసినారంటే అశ్వత్థామ పాత్ర సృష్టించారు. అందులో హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర ఉంది, సముద్రకాని చేసినటువంటి పాత్ర. ఇందులో అశ్వత్థామ పాత్ర ఎందుకు కల్కి ఇంకా చూడలేదు. ఇక్కడ మా శిష్యులు పోదాం అన్నారు కానీ కుదరలేదు. చూస్తాం మీరు అశ్వత్థామ పాత్రని ఎలా చూపించారో చూడాలి. అదే మనం చిరంజీవుల గురించి మాట్లాడుతున్నారు, ఒకసారి లిస్ట్ చెప్పేద్దాం.
అశ్వత్థామ, బలి చక్రవర్తి, కృపాచార్యుల వారు, వేదవ్యాసుల వారు, ఆంజనేయ స్వామి, విభీషణుడు, బలి చక్రవర్తి. మరణం లేని వాళ్ళు. వీరికి చిరంజీవులు. సప్తైతే చిరంజీవిన. చాలా సంతోషం ఏంటంటే ఒకటి నేను చూసినాను ఆయన. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీ పీపుల్. ఎందుకు అంటే ఇన్ని రోజులు ఈ మైథలాజికల్ క్యారెక్టర్స్ అని అనుకొని పెట్టలేదు, కానీ జనాలు అలాంటి క్యారెక్టర్ పెడితే ఇంకా బాగా ఆమోదిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా వాళ్ళ మీద రీసెర్చ్ చేసి ఇంకా మూవీస్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మేమే కదా, మా టీంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. సో అది ఇవాళ స్పెషల్గా అడుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్ ఇన్సిడెంట్ కాబట్టి అడుగుతున్నాను కాబట్టి. సో 2000 ఇయర్లో అకార్డింగ్ టు స్టడీ అరౌండ్ 30 crore పీపుల్ ఆర్ ఎథీస్ట్స్, అంటే నాస్తికులు. ఇప్పుడు అలాంటి స్టడీ మళ్ళీ 2024లో చేసినప్పుడు ద కౌంట్ వెంట్ టు 70 crore కంప్లీట్ వరల్డ్లో. అండ్ స్టడీస్ సే దట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే పోతారు, అంటే దేవుడిని నమ్మని వాళ్ళు లేకపోతే ఇటు సైడ్ ఆఫ్ ది బిలీఫ్లో ఉన్న వాళ్ళు అని. జనరల్ అంటే ఈ నమ్మకం పోవడము లేకపోతే నమ్మకుండా ఉండడము అనేది ఈ ట్రెండ్ ఆర్ ఇలాంటి ఒక బిలీఫ్ సిస్టమ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అడిగితే, బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రివెలింగ్ టు సింగిల్ రిలీజియన్ ఆఫ్ కోర్స్, బట్ ఎందుకు పెరుగుతుంది అని అడిగితే వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దట్? చాలా అద్భుతమైన ప్రశ్న, కానీ బలమైన ప్రశ్న, కొండలాంటి ప్రశ్న. ఇప్పుడు ఒక చిన్న మాట. నాకు ఒక చాలా చిన్నప్పుడు మిత్రుడు ఉండేవాడు. ఆయన చాలా భక్తి, ఎంత భక్తి అంటే విపరీతమైన భక్తి. శనివారం ఆంజనేయ స్వామి సన్నిధికి వెళ్ళేవాడు. అయితే వారి మేనమామ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేనమామకి 3 అమ్మాయిలు, ఓన్లీ ఎర్నింగ్ మెంబర్ ఆన్ ద ఫ్యామిలీ. సడన్గా ఉద్వేషం పెరిగింది. భగవంతుడు ఇంత నమ్మినా దేవుణ్ణి, ఇంత దేవుణ్ణి నమ్మినా ఇంత అన్యాయం చేసినాడు నాకు దేవుడు అనే లైన్లో ఉద్వేషం పెరిగింది. ఏదో కారణం చేత ఆయన గుళ్ళకి రావడం మానేశాడు. అరే ఇది సహజం రా, యాక్సిడెంట్ అవ్వడం సహజం రా, ప్రాణం పోవడం అనేది. ఎంత వేదాంతం చెప్పేవాడు వాడైతే అలాంటి వాడికి స్వయమైనటువంటి, ఇఫ్ ఇట్ ఈస్ అ సెల్ఫ్, ఈ హ్యాడ్ అన్ యాక్సిడెంట్, హిస్ అంకుల్ వాస్ డెడ్, ఆయన సడన్గా ఇంత ద్వేషం పెరిగింది. నాస్తికులలో కూడా కొంతమంది ద్వేషం వల్ల నాస్తికత్వం వస్తుంది, కానీ వాళ్ళే తొందరగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతారు. ఇప్పుడు ఈయన మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత సెటిల్ అయిపోయింది, వాళ్ళ మేనత్తకి ఉద్యోగం వచ్చింది కంపాషనేట్ అపాయింట్మెంట్లో. సో ఆల్ ద 3 daughters ఆర్ మ్యారీడ్ ఆఫ్, హ్యాపీ. ఇన్సిడెంటల్ థాట్ ప్రాసెస్ వల్ల ఆ టైంలో ద్వేషం అనేది వస్తుంది. ఇప్పుడు మీరు కూడా మీ కుటుంబంలో చాలా దగ్గరగా ఉండే వారితోటి ఎంత సన్నిహితంగా ఉంటాం, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ టైంలో వారు మీకు సరి అయినటువంటి రీతిలో స్పందించకపోతే ఒక ద్వేషం వస్తుంది. అది పోవడానికి చాలా టైం పడుతుంది. అది ఇన్వాలంటరీ ఉంటుంది, ఆయన మీద కావాలని ఆయన చేసి ఉండకపోవచ్చు, కానీ మీకేమవుతుందంటే ఒక విధమైన ద్వేషం పెరిగిపోతుంది. ఇది భగవత్ స్వరూపం పైన, మతం పైన, విశ్వాసాల పైన కూడా ఇదే ప్రభావం ఉంటుంది. అదే స్టడీస్ చెప్తుంది. రీజన్స్ ఫర్ ఎథిజం. ఇప్పుడు ఎథిజం ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరెవరు చెప్పండి? దాన్ని ఒక బ్రాండ్గా ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. పియర్ ప్రెషర్. ఈ పియర్ ప్రెషర్లో ఏమవుతా, ఐ ఆల్సో డోంట్ బిలీవ్. అది ఏమవుతుందంటే ఒక అడిక్షన్ లాగా బిలీఫ్ సిస్టమ్ని అటాక్ చేసి, ఎథిజం ఈజ్ లైక్ టార్గెటెడ్గా ఉంటుంది. మీరు సర్వే ప్రకారం చెప్తే వాళ్ళు చెప్తారేమో, కానీ దే హ్యావ్ బిలీఫ్ ఆన్ వన్ ఆర్ ది అదర్ ఐటమ్. ఇప్పుడు కొంతమంది నాస్తికులు ఉంటారు, కానీ
వారు అమ్మా నాన్నల్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు, వాళ్ళ అమ్మా నాన్నలకి సేవ చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, పుండరీకుడి కథ, భగవంతుణ్ణి ఆయన మొక్కలేదు కదా. పాండురంగ మహాత్మ్యంలో పుండరీకుడు ఏం చేశాడు? తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉన్నాడు. పాండురంగ స్వామి వచ్చి బయట నిలబడి ఉన్నాడు. నాయనా, నేను నీ స్వామిని వచ్చానంటే ఉండవయ్యా అని చెప్పేసి ఓ ఇటుక వేస్తే దాని మీద నిలబడి ఉన్నాడు. అంటే భగవంతుడికి సేవ చేయడం కంటే ఎక్కువ తల్లిదండ్రులకి సేవ చేసినట్టుగా భావించినటువంటి పుండరీకుడి కథ. సిమిలర్ ఈస్ శ్రవణ్ కుమార్. రామాయణంలో శ్రవణ కుమారుడి పాత్ర మీరు గమనించాలి. దశరథ మహారాజుకి శ్రవణ కుమారుడు రాత్రిపూట బిందెలో నీళ్లు తీసుకుంటుంటే ఆ ఏనుగు తొండంలో నీళ్లు స్వీకరిస్తున్నట్టు సౌండ్ విని ఆ డైరెక్షన్లో శబ్దభేరి అంటారు దాన్ని. శబ్దభేది అంటే ఎటువైపు శబ్దం వస్తుందో అటువైపు బాణం వేయడం. ఆ దశరథ మహారాజు రాత్రిపూట బాణం వేస్తాడు. వేస్తే ఈ పిల్లవాడికి గుచ్చుకొని చచ్చిపోతాడు. శ్రవణ్ కుమార్ చచ్చిపోతే పోయే ముందు అది చెప్తాడు, ఏం చేశావు దశరథ మహారాజా, రాత్రిపూట బాణం వేయకూడదు నంబర్ 1. నంబర్ 2 శబ్దభేది చేసి వేశావు. మూడోది, నేను మా అమ్మా నాన్న అక్కడ ఉన్నారు, వాళ్ళకి నీళ్లు దాహం వేస్తుంది, నీళ్ళు తీసుకొని పోయి ఇవ్వాలి. నువ్వు తీసుకొని పోయి దాహం అన్న తీర్చు అని చెప్తే ఈయన పోతాడు. వాళ్ళు శపిస్తారు దశరథ మహారాజు. కానీ వాళ్ళు మళ్ళీ మా కొడుకు దగ్గర తీసుకొని పోవంటే తీసుకొని పోయి వాడికి కొడుకుకి అంత్యక్రియలు చేస్తే శ్రవణ కుమారుడు ఇంద్రలోకానికి వెళ్తాడు. రామాయణం వాల్మీకి రామాయణంలో ఉంది. ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, తల్లిదండ్రులకి సేవ చేసిన వాళ్ళకి ఇంత గొప్ప స్థానం ధర్మశాస్త్రం చెప్తుంది. సో రిలీజియన్ ఈజ్ సమ్టైమ్స్ ప్లేస్ ఎ సెకండరీ రోల్, యువర్ డ్యూటీ ప్లేస్ ఎ ప్రైమరీ రోల్. తల్లిదండ్రుల పైన మీకు ఉండే కర్తవ్యాన్ని ఏ మతమైనా కూడా సెకండరీ అని చెప్పదు. ఇట్ ఈస్ అ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ చెప్తుంది. అయితే దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్, నేను ఒక వీడియో చూపిస్తాను, కొంచెం లెంతీ ఉంటుంది, కానీ ఐ వాంట్ యూ టు వాచ్ ఇట్. సో I don't know how many of you today observed. I got a little late for the Dwajarohanam. It is supposed to be 6:40 to 7. I told the son, don't come out till I finish the Dwajarohanam. And today 40 minutes sunrise late. See the Biddi sunrise time today. See, there's a Google thing, there's a website where the sunrise time is supposed to be time and actual time is recorded. Today will be 40 minutes late. స్వర్గానికి సర్టిఫికెట్లు అమ్ముతున్నది గీ బాబానే, పేరు మస్తాన్ అలీ, ఊరు వరంగల్. స్వర్గానికి అడ్వాన్స్ టికెట్లు కొనుక్కున్నది గీ అన్ననే, ఏదో పారు చూపి అన్న. అది మనం చచ్చిపోయినాక మన సమాధిలో ఇది పెట్టాలంట. పెడితే మనకు స్వర్గం గ్యారంటీ. 50,000 ఏమో నీకు మంచిగా జరుగుతుంది, నువ్వు స్వర్గం పోతావు అది అని 50,000 ఒకసారి తీసుకున్నాడు. 2 లక్షలు నీకు స్వర్గం సర్టిఫికెట్లు ఇచ్చి 2 లక్షలు. ఎవరో ఒక లేడీకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా, సంబడి లేడీ ఎవరు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉన్నది. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది, చప్పలు కొట్టాడు. దేవుని యొక్క దూతలు తాకుతున్నారు, కింద పడిపోతున్నావు, దేవుని యొక్క శక్తి దిగొచ్చింది, హీలింగ్ స్టార్ట్ అయింది. సో అంటే ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొన్ని తీసుకుని, అంటే ఐ డోంట్ వాంట్ టు ప్రెజెంట్ ఎనీథింగ్, అంటే ఒక సైడ్ తీసుకుందాం ఇంకో సైడ్ తీసుకుందాం అని కూడా కాదు. ఈ వీడియో ఎందుకు చూపించారంటే, ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు నాకేమనిపించింది, మేబీ ఈ ఏతిజం అనేది లేకపోతే నమ్మకపోవడము దేవుణ్ణి అనేది ఇలాంటి వీడియోస్, ఇలాంటి వాళ్ళ ప్రచారాల వలనో లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ లాజికల్ హర్డిల్ వస్తుందేమో, రోడ్ బ్లాక్ వస్తుందేమో నమ్మే వాళ్ళకి కూడా. అక్కడి నుంచి ఏదో క్వశ్చన్స్ వచ్చి అక్కడ ఇంతకన్నా మంచిది, నాకు అన్నిటికీ ఆన్సర్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆన్సర్స్ దొరకనప్పుడు లేదేమో, దైవం అనేది లేదేమో, లేకపోతే ఇట్లాంటిది ఏం లేదేమో అన్న థాట్ వస్తుందా? దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. మీరు మీ ఆన్సర్. వంశీ, యాక్చువల్లీ అడిగిన ప్రశ్నలో చాలా లాజిక్ ఉంది. నెంబర్ 1, ఇప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగగలిగినటువంటి అవకాశం ఇచ్చేటటువంటి ధర్మమే మన సనాతన ధర్మం. ఓకే, రామాయణమే స్టార్ట్స్ విత్
కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. నారదుల వారిని వాల్మీకి మహర్షి అడుగుతున్నాడు, ఎవరు ఈ దేశం ఈ ప్రస్తుత సమయంలో గుణవాన్ వీర్యవాన్ అని 16 గుణాలు శ్రీరాముల వారి గుణాలు వర్ణిస్తూ అలాంటి వారు ఉన్నారా అంటే నారద మహర్షి రాముల వారి గురించి మొత్తం రామాయణం సంక్షేప రామాయణం అంటారు దాన్ని. ఓకే. ఫస్ట్ సర్గం బాలకాండంలో మొదటి సర్గమే సంక్షేప రామాయణం. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఎ క్వశ్చన్. రైట్. ఇప్పుడు మీరు అక్కడ నిత్యానందుల వారిది చూపించారు. మేబీ ఇప్పుడు అప్పుడు ఏదో నాకు హాలీవుడ్ సినిమా నాకు గుర్తుంది. ఆ సినిమాలో వాళ్ళు ఏం చేస్తారు, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్, ఇట్స్ లాంగ్ బ్యాక్. ఆ సినిమాలో ఏమవుతుంది, వీళ్ళని ఆదివాసీలు వీళ్ళని అపహరించుకొని పోతారు. పోతే వాళ్ళు ఏం చేస్తారంటే బలి ఇస్తాము మిమ్మల్ని అంటారు. నాకు సినిమా గుర్తులేదు కానీ సీన్ చెప్తున్నాను. బలి ఇస్తామంటే మీరు మాకు బలి ఇస్తే ఈ ప్రయత్నాన్ని విరమించకపోతే సూర్యుడు ఇప్పుడు మాయం చేసేస్తా అంటాడు వాడు. ఎవరు హీరో. అప్పుడు సూర్యగ్రహణం ఉంటుంది. ఓకే. సూర్యుడు మూసుకొని పోవడం మొదలు పెడతాడు. అయ్యో మా సూర్యుడు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు కొంతసేపు ఉండండి మీరందరూ, ఎందుకంటే అది సూర్యగ్రహణం కనుక 2 గంటల సేపు ఉండి ఉంటే వాడు పోయేటోడు, వాడు మాయం. అది వాడు ప్లానింగ్ అంటే ఈ వీక్నెస్. నేను నిత్యానంద గారి వీడియోలో కూడా నేను ఏమంటానంటే, ఇప్పుడు యూకే టైం చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి మీరు. సమ్ టైమ్స్ టైం విల్ గో అడ్వాన్స్, టైం విల్ గో ల్యాగ్, వాళ్ళది కూడా. సో ఆ టైంలో మారుతుంది, ఆ టైం అది చెప్పి ఉండొచ్చు నిత్యానంద. అది ఇంటెలిజెంట్ వే. సూర్యోదయం టైం కూడా చేంజ్ అని ఎక్కడ చూపిస్తున్నాడు, గూగుల్ని చూపిస్తున్నాడు. గూగుల్ ఈజ్ ద మోస్ట్ అన్రిలయబుల్ ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. ఏమన్నా అనుకోండి, గూగుల్ పాడ్కాస్ట్కి ఏమన్నా నాసా వెబ్సైట్ చూడు అని చెప్పి ఉంటే నేను ఒప్పుకునేవాడిని. నిత్యానంద గారు చెప్పారు. ఆయన పర్సన్ వీ డోంట్ వాంట్ టు కమెంట్ బికాస్ హీ హాస్ హిస్ ఓన్ ఫాలోవర్స్. ఇప్పుడు ఆ బాబా ఉన్నాడు చూసారా, బాబా ఏం చేస్తున్నాడు, స్వర్గంలో ప్లాట్లు అమ్ముతున్నాడు. ఎవరో బాబా 50,000కి గజమో ఏదో అమ్ముతున్నాడు పని. ఇదే ప్రాబ్లం మొన్న హత్రాస్లో జరిగింది. హత్రాస్లో యూపీలో 2 లక్షల మంది ఒక సమావేశానికి, అది సత్సంగం అంటారు. ఓకే, సత్సంగం అంటే అందరం కలిసి ఒక దగ్గర గుమిగూడి ప్రార్థన చేయడం, భక్తి చేయడం, ఒక గుంపుగా ఏర్పడి రావడం. అక్కడ ఆయన చేసినది ఏంటి, నేను నిలబడిన ప్రదేశంలో ఉండే మట్టి తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఇబ్బందులన్నీ పోతాయి అన్నాడు. ఎక్కడ చెప్పాడు, 2 లక్షల మంది ఉండే ప్రదేశంలో చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడుగా నమ్మేటటువంటి ప్రజల పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఉండదా? నకిలీ బాబా అంటే ఏంటి, ఒక ప్రజల్లో ఉండేటటువంటి ఒక వీక్నెస్, అదేమంటే బలహీనతని వ్యాపారం చేసుకోవడం. ఎన్నోసార్లు మేము నకిలీ బాబాలకి వ్యతిరేకంగా మేము మాట్లాడాం. చాలామందికి కోపం వచ్చింది. మూఢనమ్మకాల పైన మాట్లాడాం. జ్యోతిషంలో ఉండేటటువంటి కొంతమంది మూఢనమ్మకాల పైన కూడా మాట్లాడాం. ఎందుకంటే భగవంతుడి కంటే ఎక్కువ ఏది కాదు సమాజంలో. నేనే భగవంతుణ్ణి అనేటటువంటి వాళ్ళని నమ్మడానికి అవసరం లేదు అని చెప్పి, భగవంతుడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం ప్రపంచాన్ని చూపించలేదు. అర్జునుడికి మాత్రం చూపించాడు. అది చూసినటువంటి అర్జునుడు విశ్వరూపాన్ని చూసి నా వల్ల కావట్లేదు, నేను చూడడానికి నా వల్ల అయితలేదు అని చెప్తే తగ్గించుకున్నాడు. ఇది సంజయుడు రికార్డ్ చేస్తున్నాడు. సంజయుడు ఇస్ లైవ్ టెలికాస్ట్ కదా. ధృతరాష్ట్రుడు కళ్ళు కనిపించవు, సంజయుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. సో విశ్వరూపాన్ని చూసినటువంటి వారు అర్జునుడు, సంజయుడు అండ్ రికార్డెడ్ బై వేదవ్యాస. సో ఓన్లీ 3 people. సో ఈ ముగ్గురు చూసినటువంటి విశ్వరూపాన్ని
శ్రీకృష్ణ పరమాత్మ అందరికి చూపించగలిగి ఉండే కదా. ఆయన తలుచుకుంటే ఇంకా ఇలాంటి రూపాన్ని ఎవ్వరు చూడలేదయ్యా ఇంతకుముందు అన్నాడు. ఈ రూపం అందరికీ దొరకదయ్యా, చూడడానికి అవకాశం లేదు అన్నారు. నేను శ్లోకాలు ఎక్కువ చెప్పడం లేదు, ఎందుకంటే మొదలు పెడితే మొత్తం భగవద్గీత శ్లోకాలు మీరు చెప్పాలి. నేను ఏమంటున్నాను, స్వామివారే తన గురించి తాను ప్రకటించుకోలేదు. ఇప్పుడు నీ బాబా ఏంటి, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇప్పుడు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని ఉందండి ఈ దేశంలో. ఇప్పుడు ఆ బొక్కలో దొయ్యాలి ఆయనని, మ్యాజిక్ రెమెడీ కదా అది. నేను సెక్షన్స్ ఎందుకంటే నేను ఎల్ఎల్ఎం చేస్తాను. మా నాన్నగారు సౌందరరాజన్ గారు, నువ్వు ఎల్ఎల్ఎం చేయాలరా, నా ధర్మాన్ని రక్షించాలంటే కాన్స్టిట్యూషన్ లా కూడా చేయాలరా. నేను ఐ వాజ్ 42 years when I wrote law set. 42 yearsకి లా సెట్ ఎందుకు రాయాలి, నువ్వు చెయ్యాలి అన్నారు. నాన్నగారు ఆజ్ఞ అంటే ఐ హావ్ టు ఫాలో చేసిన. ఇప్పుడు అర్థమవుతుంది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఇట్స్ ఎ సుమోటో పోయి అండ్ రైడ్ చేసి ఏం చేస్తున్నావా ఇక్కడ, ఏం చేస్తున్నావు, యు ఆర్ డూయింగ్ ఏ రాంగ్ థింగ్, యు ఆర్ నాట్ సపోజ్ టు పర్ఫార్మ్ అని చెప్పి తీసుకోవచ్చు కదా. సో ది ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ పార్టిసిపేటింగ్. ఇప్పుడు ఆ హత్రస్లో ఎస్టాబ్లిష్మెంట్ పార్టిసిపేట్. ఇక్కడ కూడా ఇప్పుడు ఎన్ని వీడియోస్ అండి, ఒకటి కాదు రెండు కాదు. ఈ పంజాబ్లో అయితే అది దుంకుతుంటారు, అది నీళ్ళు ఒకటి జల్లుతాడు, అందరు దుంకుతుంటాడు. కల్కి భగవాన్ పైన మాట్లాడింది మేమే. నేను ఐ గో ఆన్ రికార్డ్. కల్కి ఆశ్రమంలో జరిగేటటువంటి అన్ని దౌర్భాగ్యపు కార్యక్రమాల పైన వాళ్ళు ఒక టీవీ ఛానల్ ఇప్పుడు వదిలేసిందేమో కానీ నేను మాత్రం ఐ హావ్ స్టక్ టు ఇట్. యూ కెనాట్ అలౌ ఎ పర్సన్ టు క్లెయిమ్ ఐఎమ్ గాడ్. భగవంతుడే చెప్పుకోలేదు, శ్రీరాముడు చెప్పుకోలేదు, శ్రీకృష్ణుడు పబ్లిక్లో చెప్పలేదు. ఇట్ వాజ్ ఎ ప్రైవేట్ కన్వర్సేషన్. మనం దాన్ని ఇప్పుడు చదువుతున్నాం. భగవంతుడు నేరుగా నేనే భగవంతుడిని అని చెప్పింది భగవద్గీతలో. వేరే ఏ మత గ్రంథంలో కూడా భగవంతుడు నేరుగా వచ్చి మాట్లాడిన మాటలు లేవు. బైబుల్ ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఇండైరెక్ట్ స్పీచ్, రెస్పెక్టెడ్. ఖురాన్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ స్పీచ్, రెస్పెక్టెడ్. బట్ భగవంతుడు నేరుగా దిగి వచ్చి నేనే 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 సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నా ఒక్కడికి శరణు కోరవయ్యా, ఎక్కడా పోకయ్యా, నీ పాపాలన్నీ పోతాయి, నేను నీకు మోక్షాన్ని ఇస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకంటే ఎక్కువ ఎవరైనా ఉన్నారా? లేరు. సరే, ఇంకోటి నకిలీ బాబాలు అప్పుడు కూడా ఉండినారయ్యా. శ్రీకృష్ణుడికే కాంపిటీషన్ ఒకటి ఉండేవాడు, పౌండరీక వాసుదేవుడు. ఆ పౌండరీక వాసుదేవుడు ఏమన్నాడు, నా దగ్గర ఒక చక్రం ఉంది, నా దగ్గర శంఖం ఉంది, ఇదే ఒరిజినల్, శ్రీకృష్ణుడి దగ్గర ఉండేది డూప్లికేట్ అన్నాడు. శ్రీమద్ భాగవతంలో ఉంది. అండ్ శ్రీకృష్ణుడికి సరే నేను నా చక్రం ప్రయోగిస్తాను, నీది నువ్వు ప్రయోగించు అన్నాడు. నా చక్రం ప్రయోగిస్తాను, నువ్వు పట్టుకోదాన్ని అన్నాడు. ప్రయోగించు, ఇలా పెట్టాడు, వేలు కోసేసింది, తల కోసేసి పోయింది, అయిపోయింది. సో యూ షుడ్ నో యువర్ లిమిటేషన్స్. సో అందుకోసం చిలుకూరులో ఐ ఇంటరాక్ట్ మ్యాక్సిమం విత్ పీపుల్ లైక్ యంగ్స్టర్స్ లైక్ యూ. ఇలాంటి వాళ్ళకి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ ఇన్ లాజికల్లీ, వాళ్ళకి ఆ క్వశ్చన్స్కి సమాధానం, వాళ్ళకి తృప్తి కలిగించే సమాధానం ఉంటే, మోస్ట్ లాజికల్ జనరేషన్ ఇదేనబ్బా. ఈ జనరేషన్ ఉన్నంత లాజిక్ ఎవరికి లేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్ యాక్చువల్లీ. ఈ క్వశ్చన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ పెరుగుతూనే ఆ డౌట్స్ లాగా మిగిలిపోయి నమ్మకం తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ ఉండింది. బట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వ్యూ. బట్ ఈ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్లో ఇలాంటి బాబాల్ని లిస్ట్ చేసి వీళ్ళ వల్ల ఏమవుతుందంటే సమాజంలో ఒక బలీయమైనటువంటి దైవానికి ఉండే అవగాహన మారిపోతుంది. ఇప్పుడు మనిషిని, గురువు గారిని పూజించడంలో తప్పు లేదు. ఇప్పుడు గురువు గారి దగ్గర వెళ్ళి మీరు విద్యను అభ్యసిస్తున్నారు, ఆయనకి మీరు రుణపడి ఉన్నారు. కానీ వీళ్ళు దేవుళ్ళము, మేమే దేవుళ్ళము అంటున్నారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కార్యకలాపాలని దయచేసి గమనించాలని మీ ద్వారా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే హత్రాస్ ఈ షుడ్ నాట్ బి రిపీటెడ్. నంబర్ 1. నంబర్ 2, మీకు ఆశ్చర్యం వేస్తుందండి,
స్టాంపీడ్ సిచ్యువేషన్. రైట్. స్టాంపీడ్ ఈస్ కాల్డ్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఏంటి? మనమే చేజేతులారా మనం ఒక 160 మందిని చంపుకున్నాం. ఆ 160 అనే లెక్కలో చాలామంది చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, దెబ్బలు తాకిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఏమైందంటే అండి, గరుడ ప్రసాదం రోజు చిలుకూరులో April 19th రోజు మేము అనౌన్స్ చేసాం, ఎవ్రీ ఇయర్ వి పర్ఫామ్ ధ్వజారోహణం. ఆ రోజు మేము స్వామివారి దగ్గర వచ్చినటువంటి సంతానం లేని ఆడవాళ్ళకి వివాహం అయ్యి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతూ ఉంటుంది, ఆలస్యం అయ్యే వాళ్ళందరికీ ఆ స్వామివారి ధ్వజస్తంభానికి ఎగిరే గరుత్మంతుల వారికి పెట్టిన నైవేద్యాన్ని గరుడ ముద్ద అంటాం, ఇస్తాం. నేను ఏం చేసినాను, రోజు చిలుకూరులో మైక్లో చెప్తున్నాను, వచ్చిన భక్తులందరికీ చెప్తున్నాను. చెప్తుంటే ఒక ఆయన ఏం చేశాడు, ఇన్స్టాగ్రామ్లో దాన్ని పోస్ట్ చేశాడు. మీరు అక్కడ మాట్లాడుతున్నది, అక్కడ వాళ్ళ కోసం మాట్లాడుతున్నది, అది వైరల్ అయింది. ఇట్ వాజ్ జస్ట్ టెల్లింగ్ ఇన్ ద క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ టు అవర్ ఓన్ ఆడియన్స్. 500 మంది 600 మంది ఉన్నారు, మీ వాళ్ళకి చెప్పండి అమ్మా. అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్. దాన్ని ప్రిపేర్ చేసుకోలేము మనం. పోలీస్ వాళ్ళకి చెప్పాము, ముందు నుంచి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. మన అదేమంటారు, మన సిఐ గారు, పవన్ కుమార్ గారు, సిఐ గారు ఉన్నారు, ఏసీపీ, వీళ్ళందరూ టీమ్ యాజ్ అ టీమ్ బందోబస్తు ఉండింది. కానీ క్రౌడ్ వాజ్ హ్యూజ్. ఇమాజిన్ 1.5 lakhs ఆఫ్ విమెన్ వెయిటింగ్ ఫర్ దట్ ప్రసాదం. 12 గంటలైంది చూసాం, మధ్యాహ్నం 12 వరకు అయింది. నేను నా శిష్యుడు పవన్ కుమార్ అని ఉన్నాడు, అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాము. అందరు టీం మెంబర్స్ ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. మేము ఒక బలీయమైన నిర్ణయం తీసుకున్నాం. అయిపోయింది ప్రసాదం అని చెప్పాం. ఉండింది కానీ అయిపోయిందని చెప్పాం. ఉండింది, కిచెన్లో ఉండింది, కానీ ఇంకొక 10,000 మందికి ఇవ్వచ్చు, కానీ అయిపోయిందని చెప్పాం. అయిపోయిందని చెప్పగానే అంత బ్రేకింగ్లో ప్రసాదం అయిపోయింది టీవీలో వచ్చింది. వరకు కూడా లంగరాజు వరకు ఉన్న వాళ్ళందరూ తిరిగిపోయినారు. మెహదీపట్నంలో రావాలనుకున్న వాళ్ళందరూ ఆగిపోయారు. అక్కడ చిలుకూరులో కొంతమంది, అయ్యో మేము ప్రసాదం లేనిది మేము పోలేము స్వామి, ఇంత దూరం వచ్చాము. రాత్రి 8:30 వరకు ఇచ్చాం. సరేనా, మిగిలిన వాళ్ళు ఉండిపోయినారు కొంతమంది, 2,000 మంది వరకు ఉండిపోయి ఉంటారు. రాత్రి 8:30 వరకు ఇచ్చాను. ఇది నా రెస్పాన్సిబిలిటీ. సపోజ్ ఆ రోజు అనౌన్స్మెంట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు వస్తూ ఉంటే మేము ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటే ఒకరికొకరు తొక్కునేవారు కదా. సో అంటే ఇప్పుడు చాలామంది ఆ రోజు నా మీద ట్రోల్ చేసినారు యూట్యూబ్లో. కింద ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తానన్నారు కదా పంతులు గారు, ఏమైంది, అయిపోయిందా అన్నారు. నో ప్రాబ్లం. మాకు ఐ ఆమ్ నాట్ ఆన్సరబుల్ టు 4G 5G పీపుల్. ఐ ఆమ్ ఆన్సరబుల్ టు బాలాజీ. ఇప్పుడు ఆన్లైన్లో నువ్వు కూర్చొని ట్విట్టర్లో కమెంట్స్ కొట్టుకోవచ్చు, యూట్యూబ్లో కమెంట్స్ కొట్టవచ్చు, నీ ఇన్స్టాగ్రామ్ కింద కూడా కమెంట్స్ కొట్టవచ్చు. ఆ కమెంట్స్ని చూసి స్పందించే గుణం మాకు లేదబ్బా. ఆ రెస్పాన్సిబిలిటీ అట్ దట్ టైమ్. టుడే ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. మా మొయినాబాద్ పిఎస్ టీమ్, మన మొత్తం అక్కడ 7 పోలీస్ స్టేషన్స్ నుంచి టోటల్ 3 zones ఆఫీసర్స్ వేర్ దేర్ అండ్ దే వేర్ సెయింగ్, స్వామి హత్రాస్ లాంటి ఘటన కనుక చిలుకూరులో జరిగి ఉంటే ఎంత మనం అదేమంటారు లైఫ్ లాంగ్ మనం ఎగ్జాక్ట్లీ. అది భగవంతుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్న దానికి సహకరించారు. అందుకోసం ఐ గో ఆన్ రికార్డ్ టుడే. ఐ హావ్ నాట్ స్పోకెన్ అబౌట్ ఇట్ ఎనీవేర్ ఎల్స్, బట్ ఐఎమ్ పబ్లిక్లీ టెల్లింగ్ దట్ డే వాట్ వీ డిడ్. వీఆర్ ప్రౌడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎవ్రీ వీక్ ఇస్తున్నాం, ఎవ్రీ ఫ్రైడే ఇస్తున్నాము. 100 మంది ఆడవాళ్ళు వస్తున్నారు, ఇస్తున్నాం, పంపిస్తున్నాం, అయిపోతుంది. సో ఏ ఇయర్లీ 1 day అనేది ఇక కుదరదు అని నిర్ణయం తీసుకున్నాం మా చిలుకూరు స్వామివారి సన్నిధిలో. ఏడాదికి ఒక రోజు అనేది కష్టం. వీక్లీ ఫ్రైడే మేము సంతాన భాగ్యం లేని ఆడవాళ్ళు, సంతానం లేని ఆడవాళ్ళు అభిషేకం రోజు వస్తే 10 గంటలు ఆ టైంకి వస్తే 11:30కి ప్రసాదం ఇచ్చి పంపించేస్తాం. రైట్. అది సో ఇప్పుడు ఇందాక మనము సనాతన ధర్మం గురించి మాట్లాడినాం కదా. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సనాతన ధర్మం గురించి వాటి గురించి ఎప్పుడు వినలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ పేరు కూడా
ఎక్కడ వినుంటాను కానీ అది రిజిస్టర్ అయ్యేంత వినలేదు ఎప్పుడు. రీసెంట్‌గా ఒక 1-2 ఇయర్స్ నుంచి బాగా వింటున్నా ఆ మాట సనాతన ధర్మం అనేది. దాని మీద కాంట్రోవర్సీస్ చూసాను. మీరైతే ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా యూ వాట్ యూ కాల్ ఫాట్ అగైన్స్ట్ సమ్‌వన్ ఎల్స్ ఆల్సో. నాకు పేర్లు తీయాలని లేదు గానీ. సో ఇవన్నీ చూసినప్పుడు ఐ థాట్ లైక్ ఐ విల్ టాక్ టు యూ ఓన్లీ. మిమ్మల్ని అడుగుతాను. సనాతన ధర్మ అంటే ఏంటి? అనే క్వెషన్‌తో స్టార్ట్ చేస్తా. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమ్మా, అదర్ రిలీజన్స్ యూ కెన్ డేట్ దేర్ బర్త్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ, ఇట్ బిగాన్ విత్ జీసస్ క్రైస్ట్, యూ కెన్ సే క్లియర్లీ. ఇస్లాం బోర్న్ త్రూ ప్రొఫెట్ మొహమ్మద్. మొహమ్మద్ ప్రవక్త ఉపదేశం చేసినటువంటి మతం ఇస్లాం అంటే ఇస్సలాం, ఐ సరెండర్, నేను శరణు కోరుతున్నాను. మన ధర్మానికి వస్తే ఇప్పుడు నేను హిందూ ధర్మం అని చెప్పను. ఎందుకంటే హిందూ అనే పేరు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతానికి చెందినటువంటి ధర్మం అని, సింధు నాగరికత అవన్నీ కొంతమంది ఎలా ఆ పేరు వచ్చింది అని. అందుకోసం ఆది లేనిది అంతం లేనిది ఒక ధర్మం. ఓకే. సో దాన్ని ఏం చెప్పాలి? ఎటర్నల్. ఇప్పుడు దాని బిగినింగ్ తెలీదు, ఎప్పటి నుంచి ఉందో తెలీదు, ఏ యుగం నుంచి ఉందో తెలీదు. ఇప్పుడు మనది ఏంటి అంటే సైక్లిక్ యుగాలు, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అట్లా ఎలాగైతే 60 years సైకిల్ ఉంటుందో మన సనాతన ధర్మంలో 60 సంవత్సరాల సైకిల్, అది మళ్ళీ వస్తుంటుంది. నక్షత్రాల సైకిల్ 27. యదాయత్తం జగచ్చక్రం కాలచక్రం చ శాశ్వతం పాతువస్తత్ పరం చక్రం చక్రరూపశ్చ చక్రిణ. అంటే భగవంతుడి కాలచక్రం ఎలాగున్నో సుదర్శన చక్రం ఎలాంటిదో అలాంటిదే ఈ కాలచక్రం అనేది. సో వెన్ ఇట్ ఈస్ అ సైకిల్, దెర్ ఈస్ నో ఎండ్ ఆర్ బిగినింగ్ టు ఎ సైకిల్. కెన్ యూ, ఇప్పుడు మీరు ఒక సర్కిల్ని ఎక్కడ బిగినింగ్ చెప్తారు? చెప్పలేరు. సో దానికి సనాతన ధర్మమే సరైన వర్డ్. సరే, ఇప్పుడు సనాతనం అంటే ఎప్పుడో ఉండిన ధర్మం కదా. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే దాంట్లో భగవంతుడి యొక్క ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదం. వేదాన్ని యూనిసెఫ్ వాళ్ళు ఏం చేసినారంటే ద లాంగెస్ట్ ఓరల్ ట్రాన్స్మిషన్ ఇప్పుడు వాళ్ళు రికార్డ్ చేశారు. వేద పారాయణం చేసేవాళ్ళు పుస్తకం చూసి చెప్పరు. ఇఫ్ ఎనీబడి ఓపెన్స్ ఎ బుక్ అండ్ రీడ్స్ వేదం, హీ ఈస్ డిస్క్వాలిఫైడ్. రైట్. వేదాన్ని మెమరీ ద్వారా చెప్పాలి. ఇప్పుడు గురువు గారి ద్వారా శిష్యుడు నేర్చుకుంటాడు. గురువు ఓరల్గా నేర్పిస్తాడు, శిష్యుడు పట్టుకుంటాడు. ఆయన తన శిష్యుడికి నేర్పిస్తాడు, ఆయన తన శిష్యుడికి ఇలా వచ్చినటువంటి పరంపరనే వేదం. సో అలాంటి వేదము భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఓరల్ ట్రెడిషన్ ఎలా ట్రాన్స్మిషన్ అయింది ఇమాజిన్. ఇప్పుడు మీరు వెళ్ళండి, వేద భవనం ఉన్నది సఫీల్గూడలో, వాళ్ళు వెళ్ళి చిన్న పిల్లవాడిని ఫలానా అధ్యాయంలో ఈ పదం చెప్పవయ్యా అంటే టకటకటకట చెప్తాను. ఇంపాసిబుల్. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లవాడిని అప్పుడే ఎగ్జామ్ పాస్ అయి ఉంటాడు, పేజ్ నెంబర్ 24లో ఈ సబ్జెక్ట్లో ఈ సెంటెన్స్ చెప్పవయ్యా అని చెప్పానండి, ఇంపాసిబుల్. సో ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి అదే ట్రాన్స్ఫర్. ఇప్పుడు నేను చెప్తాను, అగ్నిమీరే పురోహితం యజ్ఞస్య దేవభృత్విజం ఓతారం రత్నతాతమం. ఈ ప్రొనౌన్సియేషన్ ఉంది చూసారా, పైకి కిందికి పైకి, ఇదే రీతిలో నేర్చుకుంటారు. ఇందులో తప్పు ఎక్కడైనా పాడితే ఆయన పట్టేసుకుంటారు, డిస్క్వాలిఫై చేస్తారు. సో అలా ఓరల్ ట్రెడిషన్ తెల్లవారుజామున 3:30కో 4కో లేచి వాళ్ళు అప్పచెప్పాలి గురువు గారికి. 12 సంవత్సరాలు తపస్సు. అలాంటి ఓరల్ ట్రాన్స్మిషన్ని చంపారు కొన్ని లక్షల మందిని. అయినా కూడా ఈ దేశంలో వేదం బతికి ఉంది అంటే వాళ్ళందరికీ కోటి నమస్కారం చేయాలి. వాళ్ళని
ఏం చేసినా వాళ్ళకి ఏం కృతజ్ఞతాపూర్వకంగా ఏమీ చేయలేమండి మనం. వేద పురుషులు అలా వస్తూ ఉంటేనే మనం, ఎందుకంటే ఓరల్ ట్రాన్స్మిషన్ ఈజ్ డిఫికల్ట్ టు ప్రిజర్వ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ ఉందండి, పెన్ డ్రైవ్ మొత్తం మెమరీ తీసుకుంటుంది. దానికి ముందు ఏముండింది? సీడీఓ డివిడియో ఉండింది. దానికి ముందు సీడీ ప్లేయర్ ఉండింది. దానికి ముందు క్యాసెట్ రికార్డర్ ఉండింది. దానికి ముందు గ్రామోఫోన్ రికార్డర్ ఉండింది. దానికి ముందు ఏముండింది? వాట్ వాజ్ ద సోర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ యువర్ ఆడియో? నథింగ్. ఇప్పుడు అన్నమయ్య అప్పుడెప్పుడో బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని పాట పాడారు. ఫలానా రాగంలో పాడారు, ఫలానా ఇలా పాడారు. ఆయన విన్నది ఆయన శిష్యులు విని, ఆయన శిష్యులు విని, ఆయన శిష్యులు విని, అలా కొన్ని వేల మంది, లక్షల మంది విని 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 మనకు వచ్చింది. ఇప్పుడు నడుమ ఒకసారి వై దిస్ కొలవెరీ అని ఒక పాట వచ్చింది. అవునా? అప్పుడు అది రిలీజ్ అయిన వెంటనే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయింది. ఇప్పుడు ఎవడైనా పాడుతున్నాడా పాట? పాడతలేడు. అంటే ఇట్ ఈస్ యువర్ మ్యూజిక్ ఈజ్ సీజనల్, ఎమోషనల్. ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ మేబీ 1 year or 2 years or anything. బట్ దిస్ వన్ ఇట్స్ అ డివైన్. సనాతన ధర్మాన్ని భగవంతుడితో కనెక్టెడ్గా ఉంటే, భగవంతుడి పైన ఏమేమి మీకు ఆయన గుణాన్ని వర్ణించాలంటే వేదం వర్ణిస్తుందండి. చాలామంది ఏమంటారంటే, నన్ను అంటారు, పంతులు గారు కొంతమంది మతం మారి వెళ్ళిపోతున్నారు కదా, మరి మీరేంటి? మనది మార్కెటింగ్ కాదయ్యా. ఇప్పుడు కోకోకోలాకి మార్కెటింగ్ చేస్తాం, థమ్స్అప్కి మార్కెటింగ్ చేస్తాం, ఇప్పుడు కొత్తగా పల్పీ ఆరెంజ్కి మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేస్తే వాడు రుచి, ఇప్పుడు ఎవరు సినిమా యాక్టర్ రావాలి, వాడు కోకోకోలాకి షారూక్ ఖాన్ ఇప్పుడు ఎవరు బ్రాండ్ అంబాసిడర్ నాకు తెలియదు, ఆయన తాగాలి, ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇప్పుడు ఆయన మహేష్ బాబు థమ్స్అప్ ఇటు చూపించాలి, ఎక్సలెంట్ అని. మహేష్ బాబు గారికి థమ్స్అప్ తాగితే ఆనందం కలిగిందని చెప్పి నువ్వు థమ్స్అప్ కొని తాగుతావా? కాదు కదా. సో నీకు నచ్చితే నువ్వు తాగుతావు. సో దట్ ఈస్ అ బ్రాండింగ్. అవర్ రిలీజియన్ కెనాట్ బి బ్రాండెడ్. ఇట్ ఈస్ నాట్ బై పియర్ ప్రెషర్. వాళ్ళ యొక్క స్వీయ అనుభవం ద్వారా భగవంతుని తెలుసుకుంటాడు, ముందుకు సాగుతాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. భగవంతుని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు, అనుభూతితో పొందగలవు. ఇంకా లోతుగా మీరు అర్థం చేసుకోవాలి అంటే, మ్యాథ్స్ ఉంది కదా, మీ వేదిక్ మ్యాథమెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ మీరందరికీ అలవాటు. వేదిక్ మ్యాథమెటిక్స్లో మల్టిప్లికేషన్ కూడా సింప్లెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్, అడిషన్ కానీ పెద్ద నంబర్. శకుంతలాదేవి మీరు అందరు విని ఉంటారు. శకుంతలాదేవి వాజ్ యాక్చువల్లీ ది అంబాసిడర్ ఫర్ వేదిక్ మ్యాథమెటిక్స్. అండ్ ఇప్పుడు మీరు చూస్తే మ్యాథమెటిక్స్ శ్రీనివాస రామానుజన్, ఆయన ఎన్నో థీరమ్స్ రాసుకున్నాడు బుక్లో. ఆయన గైడ్ గారికి ఇంకా అర్థం కాలేదు. సో మన సమాజంలో, మన సనాతన ధర్మంలో చాలా అంశాలు, నిగూఢమైన అంశాలు కూడా వేదంలో ఉన్నది. వేదంలోనే కాదు, ఇప్పుడు మీరు ఆయుర్వేదం తీసుకోండి. భుక్త్వా శతపథం గచ్చే తేనాన్నం సాధు తిష్టతి. భోజనం చేసిన తర్వాత 100 అడుగులైనా నడవాలి. ఇప్పుడు భోజనం చేసిన వాకింగ్ పోతున్నారా లేదా? మీరు పోతున్నారా లేదా? భుక్త్వా శతపథం గచ్చే తేనాన్నం సాధు తిష్టతి. భోజనం చేసి 10 అడుగులు 100 అడుగులైనా నడవాలయా మీరు అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఏకాదశి ఉపవాసం అండి. జపనీస్ వాడు ఏం చేసినాడు, 15 రోజులకు ఒకసారి టోటలీ నీళ్లు కూడా తాగకుండా నువ్వు ఇంటెస్టైన్ అంతా క్లీన్ అవుతుందని వాడు, దానికి ఏదో వాడు మైక్రోబయాలజికల్ ఏదో టర్మ్ వాడిండు, దాన్ని పెట్టుకొని నోబెల్ ప్రైజ్ కొట్టేసాం. ఇప్పుడు మనకి నోబెల్ ప్రైజ్ రావాలన్నా వద్దా చెప్పండి? సింపుల్ పసుపుకి ఉండేటటువంటి గుణాల్ని
ఇంకా అనలైజ్ చేస్తున్నారు. ప్రతిరోజు మనం భోజనంలో పసుపు వేసుకుంటాం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అది. ఇప్పుడు మన బోనాలు ఆషాఢ మాసంలో బోనాలకి ఎందుకు పసుపు కలుపుతారు? క్రిమి కీటకాలన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు వచ్చే టైం పెస్ట్ రిపెల్లెంట్ అది. అండ్ ఆల్సో ఇట్ చీమలు క్రిమి కీటకాలన్నీ ఆ దారి దాటి లోపల రావు. ఆ పసుపుకి ఉండే ఎన్నో గుణాలు, అందులో ఒకటి గుణం. ఇంకా మీరు ఎంత ఎంత అడ్వాన్స్డ్ అండి మన వాళ్ళు. గ్రహణం క్యాల్కులేషన్ మీరు నాసా క్యాల్కులేషన్కి మన వాళ్ళు పంచాంగకర్తలు క్యాల్కులేట్ చేసేదానికి మినిట్ ఎగ్జాక్ట్ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే దే హ్యావ్ మాస్టర్డ్ హౌ టు కనెక్ట్ సైన్స్, నేచర్ with existence. It's a way of life. Right. It's a way of life. Sanatana Dharmam is living with the nature. మీరు ప్రకృతితో సహగమనం చేస్తూ ప్రకృతిని అవమానించకుండా, ప్రకృతి పైన మీరు దాడి చేయకుండా, ప్రకృతిని ఆరాధించేటట్టుగా జీవించడమే సనాతన ధర్మం అంటే. ఇందులో మీరు ఇప్పుడు మీరు చేసినారు సుశ్రుతుడు గురించి, సర్జన్ సుశ్రుతుడు, ప్లాస్టిక్ సర్జరీ, వీ వేర్ ది పయనీర్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ ముక్కు కోసేసి అంటే ముక్కు మళ్ళకు కుట్టేసినారు. బ్రిటిషర్స్ ఆర్ సర్ప్రైజ్డ్. వాళ్ళు మనల్ని తీసుకొని పోయినారు. మనం ఇప్పుడు నాకు ఎందుకంటే నా బయోమెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అప్పుడంతా సూచర్స్ లేవు, స్టిచ్చింగ్కి సూచర్స్ లేవు. ఓకేనా? మన గండు చీమ 2 కూరల నడుమ స్కిన్ పెట్టేసేవాళ్ళు, గట్టిగా పట్టేసుకుంటున్నది. తర్వాత కట్ చేసేసేవాళ్ళు మెడ. విన్నారా ఇది? గండు చీమ ఏం చేస్తుంది, మీ కాలు గట్టిగా పట్టుకుంటుంది, వదలదు. అది లాగినా అది వదలదు. అది మెడ కట్ అయినా కూడా వదలదు అది. అదే టెక్నిక్ వాళ్ళు వాడారు. ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారు చూడండి. సో దాన్ని మనం వదిలేసుకున్నాం, అనెస్థీషియా వదిలేసుకున్నాం. మనం చాలా మటుకు మనం వదిలేసుకొని వాళ్ళు మనకి ఏం ఫీడింగ్ ఇస్తున్నారో దాన్ని మనం ఇదేనేమో వీఆర్ ఫీలింగ్ అషేమ్డ్ టు కాల్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ ఏన్షియంట్ సివిలైజేషన్. వై షుడ్ వీ ఫీల్ అషేమ్డ్? వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ద వరల్డ్. మేబీ మనం ఇంతవరకు గొప్పలు చెప్పుకునే అలవాటు మనకు లేదు కాబట్టి, మనకి మార్కెటింగ్ రాదు కాబట్టి, మాదే అని చెప్పుకోవడం రాదు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, క్రెడిట్ తీసుకొనియండి. బట్ లెట్ us నాట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ వాట్ వీఆర్, వాట్ వీ వేర్. రైట్. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. మీ యువత, మీ ఆడియన్స్ ఉండే యువత గర్వంగా ఫీల్ కావాలి. ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు గో అండ్ రీసెర్చ్. స్టూడెంట్స్ ఆర్ దేర్, ఐఐటీస్లో చదివే పిల్లలు చూస్తుండొచ్చు, మీరు రీసెర్చ్ చేయాలి. మెడికల్ స్టూడెంట్స్ చూడొచ్చు, మీరు రీసెర్చ్ చేయాలి. హౌ అవర్ పీపుల్ యూస్ టు హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. రైట్. సో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ గోవిందుల వారు లేకపోతే వెంకటేశ్వర స్వామి అని కూడా తీస్తున్నారు కదా. సో జనరల్గా నేను మూవీస్లో చూసిన తర్వాత అట్లా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే చాలా డివిజన్స్ ఉంటాయి, డిఫరెంట్ గాడ్స్ ఉంటారు. 3 కోటి దేవతలను విన్నప్పుడు నేను 3 కోట్ల దేవతలు ఉంటారేమో అనుకున్నా ఒకసారి. తర్వాత ఏదో వీడియో చూసా, అది కౌంట్ కాదు, దానికి లాజికల్ ఆన్సర్ వచ్చింది ఆ వీడియో చూసినప్పుడు. ఓకే, ఇట్లా ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోతున్నప్పుడు నాకు ఐ డోంట్ వాంట్ టు ప్రెజెంట్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ ఓకే ఇది దేవుడు దేవత ఇంతమంది అంతమంది అని మాట్లాడను. కానీ వాట్ అకార్డింగ్ టు యూ ఇస్, అంటే దైవం అంటే ఏంటి? దేవుడు దేవత అనేది పక్కకు పెట్టేస్తే దైవం అంటే ఏంటి అని అడిగితే, ఇప్పుడు భగవంతుడు అనేటటువంటి క్వశ్చన్, వాట్ ఈస్ గాడ్, అదే కదా క్వశ్చన్. అంతే. వాట్ డూ యూ మీన్ బై గాడ్? ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ బట్ వెరీ సింపుల్ టు ఆన్సర్. భగవంతుణ్ణి నేను ఇంతకుముందే చెప్పినాను, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. మా నాన్నగారు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. అప్పుడంతా ఫౌంటైన్ పెన్, అవునా కదా, బాల్ పెన్లు లేవు.
ఐఎమ్ టెల్లింగ్ హీ ఈజ్ నౌ 88. He might be around 80, 75 years back, whatever it is. ఆ టైంలో ఫౌంటైన్ పెన్, ఇంక్ పెన్, ఆ పెన్ను రాస్తున్నప్పుడు కింద పడింది, నిబ్బిరిగిపోయింది. ఓకేనా? నిబ్బిరిగిపోతే ఇంకో పెన్ లేదు, ఎగ్జామ్ రాయాలి. అయితే ఏంటి పరిస్థితి? ఆ పక్క స్టూడెంట్ ఉన్నాడు కదా, ఆయన అన్నాడు, నా దగ్గర 2 పెన్లు ఉన్నాయిరా, నువ్వు దీన్ని తీసుకొని నువ్వు రాయి ఎగ్జామ్ అన్నాడు. ఆ టైంలో ఆయనే భగవంతుడు. దైవం మానుష రూపేణ, భగవంతుడు నేరుగా చక్రం పట్టుకొని శంఖం పట్టుకొని మీ ముందు రాడు. ఆ సమయంలో ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకుంటాడు. అది డిఫైన్ చేయలేం. సి ప్రాబ్లమ్ ఈస్ వి యంగ్స్టర్స్ వీ వాంట్ డెఫినేషన్ ఫర్ ఎవ్రీథింగ్. సింపుల్ అండి. కెన్ యూ డిఫైన్ టేస్ట్? యూ కాంట్ డిఫైన్. ఇప్పుడు తీయగా ఉంటుంది, తేనె తీయగా ఉంటుంది. తీయగా అంటే ఎట్లాగా చెప్పండి? లెట్ మీ బీ వెరీ క్లియర్. తేనె తీయగా ఉంటుంది, తేనె చూడ్డానికి చిక్కగా ఉంటుంది, బ్రౌనిష్గా ఉంటుంది. నేను అప్పుడంతా లిక్విడ్ గమ్ వచ్చేది, గుర్తుందా మీ అందరికీ? ఇప్పుడంతా ఫెవిస్టిక్ వాడుతున్నారు. లిక్విడ్ గమ్ని బాటిల్లో పోసేసి 2 బాటిల్స్ పక్కన పక్కన ఒకటే టైప్ బాటిల్ పెట్టేసి, ఇప్పుడు ఇది నీళ్ళ బాటిల్, ఇది నీళ్ళ బాటిల్, ఇందులో అది తేనె పోస్తాను, ఇందులో నేను గ్లూ పోస్తాను. దీన్ని చూడగానే మీరు చెప్పగలరా? ఆల్మోస్ట్ సేమ్ కలర్ ఉంటాయి, 2 ఒకటేలా ఉంటాయి. ఇప్పుడు ఇది తేనె అని నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఇందులో తేనె ఏదో తీసుకోండి, ఏం చేస్తారు అప్పుడు? దాని వాసన చూసి లేకపోతే దాన్ని కొంచెం నాలుక మీద పెట్టి టేస్ట్ చేయాలి. భగవంతుడి యొక్క అనుభూతి కూడా, గాడ్ ఈజ్ ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్. ఐ గో ఆన్ రికార్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, ఏదన్నా కార్యక్రమం మొదలు పెట్టాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కొంతమంది విశ్వక్సేనుడు అంటాం, కొంతమంది వినాయకుడిని పూజిస్తారు. ఆది పూజ ఆయనకు చేయాలి. విఘ్నాలు రాకుండా కాపాడాలి, ఆబ్స్టకిల్స్ రాకుండా కాపాడాలి, సరేనా? కొంతమంది శనివారం ఆంజనేయ స్వామి దగ్గరే పోతారు. ఆయనను పిలిచినా కూడా శివాలయం రాడు, వెంకటేశ్వర స్వామి దగ్గర రాడు. ఆయనకి ఆ బిలీఫ్ అది. ద ఫ్రీడమ్ ఈస్ బీన్ గివెన్ టు ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ఫేవరెట్ వే ఆఫ్. అంటే భగవద్గీతలో స్వామి అంటాడు, నీకు ఏ రూపం నచ్చితే దానిలో పూజించవయ్యా, నేను మీకు కావలసిన రీతిలో అనుగ్రహిస్తాను అన్నా. సో భగవంతుడు ఎలా ఉంటాడు అంటే చెప్పలేము, ఎలా ఉంటాడో చెప్పలేము, ఎలా ఉండడో కూడా చెప్పలేము. కానీ మీరు చేయాల్సిన పని, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. మీరు మీ డ్యూటీ చేస్తూ ఉంటే యూ కెన్ బీ లైక్ గాడ్ టు అదర్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన చిలుకూరులో ఒక ముస్లిం రైతు పాడి ఆవు చనిపోయింది, ఎద్దు చనిపోతే ఆయనను పిలిచి రంజాన్ నెలలో, ఓకేనా, నా శిష్యుడు నేను చెప్పాను కదా ఇవన్నీ చూస్తూ ఉంటాడు పవన్ కుమార్, ఆయన చూసి స్వామి ఈయనకి మన దగ్గర ఉండే ఒక ఎద్దుని బహుకరిద్దామన్నా పిలిచాం. ఆయన ఏమన్నాడు, आप ऊपर वाले जैसा हमको सहायता दिया. ऊपर वाले जैसा అన్నాడు, आप ऊपर वाले అని చెప్పలే. అర్థమైందా అండి? आप ऊपर वाले जैसा हमको सहायता दिए. అదే ఇప్పుడు అన్నదానం చేసేవారు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే, భద్రాచల రామదాస్, భక్త రామదాస్ పాడుతున్నాడు, ఆకలిని అతిథి వస్తే అన్నం ఇస్తే వారే నీకు దేవుడిలాగా అన్నాడు. అది ఎగ్జాక్ట్ చరణం నాకు గుర్తు రావట్లేదు, అది నవరత్న కీర్తనలో ఒకటి. మీరు కావాలంటే అది మీరు ప్లే చేయండి. సో భగవంతుడి యొక్క గుణాన్ని మనం వర్ణించవచ్చు.
చిలుకూరులో ప్రత్యక్షంగా భగవంతుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ కంటే భగవంతుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయడానికి చిలుకూరు తప్పకుండా రావచ్చు. Right. ఎక్స్పీరియన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అంటున్నప్పుడు నాకు చిన్న విషయం గుర్తొచ్చిందనమాట. నేను CA ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా ప్రెషర్ ఉండింది నాకు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంకో 1 వీక్లో ఎగ్జామ్స్ అనగా జనరల్గా అందరూ ఎట్లా ఉంటారు, CA చాలా కష్టం అది ఇదని భయపెట్టిస్తుంటే ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాకపోతుంటే స్టడీ హాల్స్కి వెళ్ళేవాడిని, ప్రశాంతత లేదు, అంటే కాన్సన్ట్రేషన్ వచ్చేది కాదు. లైబ్రరీస్కి వెళ్ళా రాలే, అది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రాలే, ఇంటి పైన కూర్చున్నా రాలే. అంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు, చదువుతున్న ఫీలింగ్ రావట్లేదు, లేకపోతే అంటే ఒక గ్యాప్ తీసుకొని చదువుదామన్నా కూడా స్కోప్ దొరకట్లా. ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతి దేవి టెంపుల్ ఉంది. అదే అగైన్ టెంపుల్ ఒకటే కదా, ఏదైనా ఉండొచ్చు, అంటే వేరే వాళ్ళకి వేరే వేరే బెస్ట్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు. కానీ నాకైతే ఎందుకు వెళ్ళాం అక్కడికి వెళ్ళగానే డెఫినెట్లీ దేవుడి గురించి కాదు, దేవత గురించి కాదు, నేను ఏం మాట్లాడుతున్నానంటే అక్కడికి వెళ్ళి టెంపుల్లో కూర్చున్నంతసేపు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది నాకు, ప్రశాంతత ఉంది. ఈ విషయం నేను మా నాన్నమ్మతో మాట్లాడుతుంటే షీ వాజ్ మెన్షనింగ్ అనమాట, టెంపుల్స్ అనేవి ఒక 4 గోడలు కాదురా, 4 టెంపుల్స్ కాదు, 4 పిల్లర్స్ కాదు. తను చెప్పిన లాజిక్ అది, అగైన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. పంచభూతాలని ఒక యజ్ఞం చేసి అన్నింటినీ ఒక దగ్గర దిగ్బంధనం చేసి ఒక ప్లేస్కి ఇచ్చే వైబ్ అది. అందుకని నీకు ఆ వైబ్ తెలిగింది. నేను దేవుడి గురించి మాట్లాడట్లేదు, నువ్వు ఏ టెంపుల్ కన్నావో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఓకే నిజమేనేమో నాకు తెలీదు. బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వాట్ ఈస్ దేర్ ఇన్ టెంపుల్. ఇది నాకైనా ఎక్స్పీరియన్స్, మీరు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వై ఈజ్ టెంపుల్ అ బిట్ పీస్ఫుల్? ఇది ఒక వాతావరణ నిర్మాణం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే దేవాలయానికి ఒక నిర్మాణానికి ఒక నియమాలు ఉన్నాయి. దేవాలయ నిర్మాణానికి మా రాజగోపురం ఎంత ఎత్తు ఉండాలి, ప్రాకారం ఎలా ఉండాలి, ధ్వజస్తంభం ఎంత హైట్ ఉండాలి, ముఖమంటపం ఎంత ఉండాలి, అర్ధమంటపం ఎంత ఉండాలి, మూల విరాట్ ఎలా ఉండాలి, ఇది మనం నిర్మించుకునేటటువంటి దేవాలయాన్ని ఒక స్టార్ట్ చేసినప్పుడు అలా చేసుకుంటాం. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్వయం వ్యక్త క్షేత్రాల్లో ఉండవు. స్వయం వ్యక్త క్షేత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిలుకూరులో స్థల పురాణం ఏంటి? తిరుమలకి ఒక భక్తుడు చిలుకూరు నుంచి కాలినడకన ప్రతి ఏడాది వెళ్ళేవాడు. అలా వెళ్ళేవాడికి వయసు ఎక్కువడం చేత వెళ్ళలేకపోయాడు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు స్వామి స్వప్నంలో ప్రత్యక్షమై, నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదయ్యా, నేను మీ ఊర్లోనే ఉన్నానని చెప్పి ఒక పాము పుట్ట పైన నిలబడి స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు. ఈయన ఊరు జనానంతా కూడబెట్టుకొని ఆ చెట్టు కింద పుట్ట వెతికి తవ్వడం మొదలు పెడతారు. పుట్టలో తవ్వుతూ ఉండగానే గడపార ఒక గట్టి వస్తువుకి తాకి పుట్టలోంచి రక్తం రావడం మొదలు పెడతారు. అయితే నన్ను గాయపరిచారు, నా పైన పాలతోటి అభిషేకం చేస్తే నేనుగా స్వయంగా ప్రకటితం అవుతాను అని, స్వామివారి అశరీరి వచ్చిందని పాలతో అభిషేకం చేస్తే మట్టి అంతా కరిగిపోయి స్వామివారి రూపం దొరికింది, అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో చిలుకూరు స్వయం వ్యక్త క్షేత్రం. సో అక్కడ ఏంటి అంటే ఆ స్వామివారి యొక్క సాన్నిధ్యం నిత్య సాన్నిధ్యం అక్కడ. ఓకేనా నాయన? కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు దానికి చాలా నియమాలతో, జలాదివాసం, ధాన్యాదివాసం, ఒక విగ్రహాన్ని నిన్నటి వరకు చెక్కబడినటువంటి రాతి శిల్పం. ద మూమెంట్ యూ ఇన్స్టాల్ ఇన్ ద గర్భగృహం విత్ వేదిక్ రిచువల్స్, ఆవాహనం చేసి అందులో అస్మిన్ బింబే ఆవాహయామి అని చెప్పి మూలమంత్రంతో ఆవాహనం చేసిన తర్వాత నయనోన్మీలనం అంటారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాయి శిల్పం చేసినప్పుడు, లాస్ట్ డే నయనోన్మీలనం. మొన్న రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు పునఃప్రతిష్ఠ కూడా నయనోన్మీలనం అంటారు. నయనాలని స్వామివారు కళ్ళు తెరిచి మనం చూసేటట్టుగా చేయడం. అది జరిగింది అంటే భగవంతుడు ప్రత్యక్షంగా అక్కడ నిలబడి ఉన్నాడు. రైట్. ఆ వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి మీకు. అందులో షోడశ న్యాసం అని 16 విధములైన న్యాసాలు, అంటే అది అక్షరన్యాసం, ఋతున్యాసం, కళాన్యాసం, ఇవన్నిటినీ కూడా స్వామివారి యొక్క మూలమూర్తి, అమ్మవారి యొక్క మూలమూర్తిలో న్యాసంతో జరుగుతుంది. అయితే
దాని తర్వాత మీరు నయనోన్మీలనం, నేత్రోన్మీలనం అంటారు. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత అది చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే మూలమూర్తిలో మనతో సాన్నిధ్యం వచ్చేస్తుంది. అది ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అంటే, మీరు ఇప్పుడు నువ్వు వెళ్ళి సరస్వతి అమ్మవారి గుడిలో కూర్చొని నీకు కళ్ళు మూసుకుంటే, ఏకాగ్రతతో కళ్ళు మూసుకొని ఆ భగవంతుడి పైన మనసు పెట్టి నీకు మంత్రసిద్ధి కలిగేంత లెవెల్కి తీసుకెళ్తుంది. అంత పవర్ఫుల్ అయిపోతుంది. చాలామంది విగ్రహారాధన వల్ల ప్రయోజనం లేదు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇట్స్ ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ కన్విన్సింగ్ హిమ్సెల్ఫ్. ఆల్సో కొంచెం ఈ వీటన్నిటి నుంచి కొంచెం పక్కకు వచ్చి రెగ్యులర్ కాన్సెప్ట్స్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్, దాని గురించి ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను. ఎస్, డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ నాన్న. అది మెడిటేషన్ ఇస్ సైలెన్స్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టర్మ్. సైలెన్స్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. మీరు నిశ్శబ్దంగా ఒక దగ్గర ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ఏమీ వద్దు, ఏ ఆలోచన వద్దు, లీవ్. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఇక్కడ ఉన్నాను, నిన్నటి గురించి ఆలోచించొద్దు, రేపటి గురించి ఆలోచించొద్దు. ప్రజెంట్ మూమెంట్, దట్ ఈస్ మెడిటేషన్. మీరు ఫలానా రూపాన్ని ధ్యానం చేయండి, నేను అవేం చెప్పను. కళ్ళు మూసుకొని లెట్ ఇట్ బి డార్క్. ఐఎమ్ నాట్ గోయింగ్ టీచ్. మీకు మెడిటేషన్ నేర్పించవలసిన అవసరమే లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆ స్టిల్నెస్, సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే, ఈ 10 minutes పోయి 15 minutes అయ్యి హాఫ్ అన్ అవర్ అయ్యి, యూ విల్ ఎంజాయ్ ది, దట్ ఈస్ సంథింగ్ లైక్ ఎనర్జైజ్ యూ. మీకు చాలా పవర్ఫుల్ అయిపోతుంది, మీ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుందండి. నేను చెప్తున్నాను, జస్ట్ ఆ 10 minutes సైలెన్స్ మొత్తం. అంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్లాట్లలో ఉంటారు, మీరు సైలెంట్గా ఉండాలనుకుంటే పక్కోడు బోస్ సౌండ్ సిస్టమ్ పెడితే మీరు ఉండలేరు. కానీ బట్ యూ క్యాన్ ఐడెంటిఫై ఎ ప్లేస్. మీరు తెల్లవారుజామున ప్రయత్నం చేయండి. తెల్లవారుజామున మొత్తం పడుకుంటారు, సమాజం పడుకుని ఉంటుంది. 4 గంటల సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మీరు ట్రై చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ యూ విల్ సీ హౌ పవర్ఫుల్ యు ఆర్. యువర్ వే ఆఫ్ థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇది నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్, ఈవెన్ ఫారినర్స్ హావ్ సెడ్ మెడిటేషన్ ఇస్ అ పవర్ఫుల్ టూల్. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. అండ్ సైలెన్స్, మౌనము, ఏమీ మాట్లాడకుండా ఉండడమో మీ బలం. సైలెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ సమ్ టైమ్స్. టీం అందరూ మాట్లాడేటప్పుడు భగవద్గీత గురించి టాపిక్ వచ్చినప్పుడు స్పెషల్గా మిమ్మల్ని అడగమన్నారు, ఇది మీ లెర్నింగ్స్ ఏంటి భగవద్గీత నుంచి స్పెషల్గా అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇప్పుడు ప్రస్తుతం యువతరంలో ఓకేనా, విపరీతమైన స్ట్రెస్ ఉందండి. విపరీతమైన, అర్జునుడికి ఉన్న స్ట్రెస్ కంటే 1000 రెట్లు స్ట్రెస్ ఇప్పుడు పిల్లలకు ఉంది. చాలా యూపీపీఎస్ రాసేవాళ్ళు కానీ, నీట్ ఎగ్జామ్ రాసే పిల్లలు కానీ, వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్. దట్ ఈస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, బిగ్ వన్. అలాంటి వాళ్ళకి నేను ఏమంటానంటే, భగవద్గీత ఈజ్ అ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ యూ పీపుల్. ఎందుకు అంటే, అర్జునుడు మొదటి చాప్టర్లో ఎలా ఉన్నాడు, బాణం వేసేసాడు, విల్లు వేసేసాడు కింద, నేను యుద్ధం చేయను అంటున్నాడు. 18 అధ్యాయాలు, టోటల్ 2.5 hours, మొత్తం 700 శ్లోకాలు చదవడానికి 2.5 గంటలు పడుతుంది. ఈ 2.5 గంటలు స్వామివారి ఉపదేశం అయిన తర్వాత అర్జునుడు నిలబడుతున్నాడు లేచి. మీరు చూడండి, మీరు
భగవద్గీత పిక్చర్స్ చూస్తే ఫస్ట్ ఏమో కృష్ణుడు నిలబడి ఉన్నాడు, అర్జునుడు కూర్చుని ఉంటాడు. ఎండింగ్ చాప్టర్లో అర్జునుడు నిలబడి ఉన్నాడు, కృష్ణుడు కూర్చుని ఉన్నాడు రథసారథిలాగా. మీరు అలా కావాలి. I want every youngster to become like Arjuna, to win battles with the help of Sri Krishna's advice. ఏ స్ట్రెస్ మీరు తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మీ బరువు మోయడానికి ఆ పరమాత్మ ఉన్నాడు. అదే ఆయన 11వ అధ్యాయంలో విశ్వరూపంలో చెప్తున్నారు. నువ్వేమనుకుంటున్నావా, నీ వెనకాల నేను ఉన్నానయ్యా అంటున్నాడు. నువ్వు వెయ్యి బాణాలు వెయ్యి, తప్పుగా వెయ్యి, కానీ వెయ్యి. నేను బాణమే వెయ్యను అవన్నీ చెప్పుకో. నువ్వు బాణం వెయ్యి, దాన్ని సరి చేసే బాధ్యత నాది. ఇట్లా ఎవరైనా చెప్తారండి? ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ ఉన్నాడండి. రాహుల్ ద్రవిడ్ ఈజ్ అ కోచ్. హీ కెన్ డూ నథింగ్ ఇన్ ద ఫీల్డ్, రైట్? రాహుల్ ద్రవిడ్ ఏమన్నారు? వీ కెన్ ఓన్లీ టెల్ దెమ్ వాట్ ఇస్ టు బి డన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద మ్యాచ్. ఇట్ ఈస్ దే హూ హ్యావ్ టు ప్లే ద గేమ్. ఇక్కడ అట్లా కాదు, స్వామివారు మీతోనే ఉండి, ఇమాజిన్ ఏ కోచ్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ డోంట్ నీడ్ టు గో అండ్ రెఫర్. కళ్ళు మూసుకుంటే శ్రీకృష్ణుడు ఎస్ నెక్స్ట్ అని చెప్పేటటువంటి శ్రీకృష్ణుడు మీకు రథసారథిగా ఉన్నాడు. ఇప్పుడు మీ డ్రైవర్ ఎలా ఉంటాడండి? ఇప్పుడు ఓలా క్యాబ్ ఎక్కారనుకో, ఓలా క్యాబ్ ఎక్కితే డ్రైవరు జీపీఎస్ చూసుకొని పోతాడు కదా, జీపీఎస్ చూసుకొని ఇదే రూట్లో పోతాడు. మీరు ఆయనకి చెప్పండి, లే ఈ రూట్లో పోవద్దు, ఆ రూట్లో పోండి అంటే పోతాడా? శ్రీకృష్ణుడు ఎలాంటి రూట్లో పోయాడు? ఈయన గెలవాల్సిన రూట్లో తీసుకుపోయాడు. అది నంబర్ 1. నంబర్ 2, ఈ జీపీఎస్ కొంచెం నాకు డౌట్ అయింది. ఎండ్ ఆఫ్ ది పోడ్కాస్ట్ కానీ మళ్ళీ గూగుల్ని తిట్టున్నా అనుకోకండి. ఏమైంది, నాకు ఒకడు అత్తాపూర్లో లొకేషన్ పెట్టి స్వామివారి వాలంటీర్, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్కి రండి స్వామి ఆశీర్వదించండి అని పోయాం. పోతే టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ అంటుంది. అది అంటుంటే ఏం చేయాలి, తిరుగుతూనే ఉంది మా వాళ్ళు. ఇంకో కుమార్ ఉన్నాడు కదా అక్కడే మావాడు. అయితే ఏం చేసాం, తిరుగుతూనే ఉన్నా 20 minutes. ఇంటి బయట ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏమండి పంతులు గారు ఇక్కడే తిరుగుతున్నారు, ఎవరు వెతుకుతున్నారు అని అడిగాను. అడిగితే ఈ అడ్రస్ ఎక్కడుంది నాయన చెప్పు అంటే, అరే ఇదే బిల్డింగ్ అని వెనకాల మా బిల్డింగ్ వెనకాల చూపించాడు. ఆయనే పరమాత్మ. వెన్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ, వెన్ యూ ఫీల్ లెట్ డౌన్, మీకు ఎవరో ఒకరు సహాయానికి తప్పకుండా వస్తారండి. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ వస్తాడు. యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ వై ఈస్ హీ కమింగ్ అండ్ హెల్పింగ్ మీ. ఆ క్వశ్చన్ మీరే అడుగుతారు. ఆశ్చర్య. అదే అంత నమ్మకంతో మీరు ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఐ డోంట్ స్టాప్. అంటే వివేకానంద అరైజ్ అవేక్, ఆ కొటేషన్ మీరు వేయాలి. డోంట్ రెస్ట్ అన్లెస్ యూ ఆర్ ఏబుల్ టు గెయిన్ విక్టరీ. అది మెయిన్. అది దట్ ఈస్ మై మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా నాకు డౌన్ అనిపిస్తే ఓన్లీ 11th అధ్యాయం తీసుకుంటా, విశ్వరూపాన్ని మాత్రం చదివేస్తానండి. జస్ట్ టేక్స్ 20 minutes. మీరు శ్లోకం మొత్తం చదవకండి, కింద ఉన్న ఇంగ్లీష్లో మీనింగ్స్ ఉంటాయి కదా, చదువుకుంటూ పోండి. అర్జున సెడ్, శ్రీకృష్ణ సెడ్, అర్జున సెడ్, శ్రీకృష్ణ సెడ్, భగవాన్ సెడ్. అలవాటైంది. మెల్లిగా శ్లోకం నేర్చుకునేది తర్వాత. భగవద్గీత నుంచి ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఆల్సో మీ పర్సనల్ ఇన్స్పిరేషన్, అది పర్సనే కావచ్చు, లేకపోతే సిచ్యువేషనే కావచ్చు, ఏదైనా కావచ్చు. మై పర్సనల్ ఇన్స్పిరేషన్ ఈజ్ మై ఫాదర్ అండి. మై ఫాదర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సౌందరరాజన్ గారు, ఇమాజిన్ ఎ సింగిల్ అర్చక ట్రయింగ్ టు ఫైట్ ది ఎంటైర్ మిషనరీ. ఒక దేవాలయము ఇలా కాదు, ఇలా నడపాలి అని చెప్పేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత ధైర్యం ఉండాలండి. హుండీ అవసరం లేదండి. ఇవాళ నుంచి హుండీ ఉండదు, మాకు రూపాయి భక్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి చాలా గుండె ధైర్యం కావాలండి. ఇమాజిన్ 2001 December 8 and I was floored. I had to leave my profession and I was inspired to join him in this fight.
నేను ఒక నీట్ ఇప్పుడు ఇంత పెద్ద తలనొప్పి జరిగింది అవును, కదా, అవును, పేపర్ recently. లీకేజెస్. మా ఫాదర్ ఈస్ అన్ ఎడ్యుకేషనిస్ట్, హీ వాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. ఈ ఇన్సిడెంట్ మీరు చిన్న యువకులందరికీ ఆదర్శం, ప్రొఫెసర్స్ అందరికీ, కాబోయే ప్రొఫెసర్స్కి, టెట్ రాసే వాళ్ళకి అందరికీ ఆదర్శం. ఐ వాజ్ ఇన్ ద 11th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మేము కాలేజ్ నుంచి వచ్చాము. నా ఫ్రెండ్స్ అందరూ, మా ఇంటి బయట నల్లకుంటలో గ్రౌండ్ ఉంది, క్రికెట్ బ్యాటు వికెట్లన్నీ మా ఇంట్లో ఉంటాయి, బాల్ అన్నీ ఉన్నాయి. అది ఆ రూమ్లో ఉండినాయి. నేను వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను రా అన్నాను. వాళ్ళు కూడా రెడీగా వచ్చేసారు, గేట్ బయట ఉన్నారు వాళ్ళు. ఇంత లోపల మా నాన్నగారు వచ్చారు. నాన్నగారు వచ్చి రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకున్నారు. క్రికెట్ బ్యాట్ అక్కడ ఉంది, వికెట్స్ ఉన్నాయి, బాల్ ఉంది. మా నాన్నగారేమో బీకామ్ ఆనర్స్ పేపర్ సెట్ చేస్తున్నారు. 1/2 అవర్ అవుతుంది, బయటికి రావట్లేదు. మా అమ్మ ఏమో నాట్ హైలీ ఎడ్యుకేటెడ్. మా అమ్మ ఇప్పుడు లేదు, 2018 షీ పాస్డ్ అవే. ఒక క్యాండిల్ వెలిగించుకొని ఒక లక్క, అప్పుడంతా సీల్ వేస్తారు చూడండి, పట్టుకొని ఉంది. వాళ్ళేమో అరుస్తున్నారు, అరే ఏమైందిరా ఏమైందిరా, మనకి టైం అయిపోతుంది. ఉండరా, నాన్నగారు ఉన్నారు ఆ రూమ్లో, అరవకండి రా. అయితే 1/2 అవర్ అయింది. మా అమ్మకి చెప్పిన, ఏమమ్మా నేను మెల్లిగా తలుపు తిరగమని, మెల్లిగా పోయి వికెట్ తెచ్చేసుకుంటా, బ్యాట్ తెచ్చేసుకుంటా. ఓపెన్ చేయలేదు. మెల్లిగా తలుపు తెరిచారు. మా అమ్మ లక్క ఇచ్చింది, క్యాండిల్ ఇచ్చింది, మళ్ళీ తలుపు వేసేసి గొళ్ళెం వేసేసుకున్నారు. లోపల పోయి సీల్ అంతా చేసినారు, ఆయన సిగ్నేచర్ పెట్టేసినారు. తర్వాత తలుపు తెరిచారు, బయటకు వచ్చారు. నాకు బీకామ్ అవసరం లేదు, ఆనర్స్ కాదు, నేను సైన్స్ స్టూడెంట్, నేను పేపర్ లీక్ చేయను. ఎందుకు నాన్నగారు, మా పిల్లలందరూ తిడుతున్నారు అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నేను బ్యాట్ వికెట్ తీసుకొని పోయిన తర్వాత మా అమ్మకి చెప్పాను, వీడు చూస్తాడా లేదా నాకు కాదు, ఐ హ్యావ్ టు బి ఆన్సరింగ్ మై కాన్షియన్స్. నేను పేపర్ సెట్ చేసేటప్పుడు ఈ రెండో వ్యక్తి కూడా చూడలేదు అనేటటువంటి నమ్మకంతో నేను క్లాస్ రూమ్లో పోయి పేపర్ ఇవ్వగలిగితే అది ఎడ్యుకేషనిస్ట్. టుడే ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఇన్ ది ఉస్మాన్ యూనివర్సిటీ, డాక్టర్ సౌందరరాజన్ లాంటి వారు ఎలా ఉండారని మీరు అడగండి. ఇప్పుడు చాలామంది రిటైర్ కమిషనర్స్, బిగ్ పొలిటీషియన్స్, దే హ్యావ్ బీన్ ఆల్ ఈ స్టూడెంట్స్ యాక్చువల్లీ. యూ కెన్ ఆస్క్ దెమ్. ఆయన లాంటి ఒక వ్యక్తి ఒక కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా ఉన్నప్పుడు పేపర్ లీక్ని ఎట్లా ఆపారు? అంతకుముందు ప్రతి ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యేది యూనివర్సిటీలో. అంత వ్యక్తి ఆయన నన్ను పిలవలేదు, నువ్వు రా అని. కొడుకులు 3 రకాలండి. ఒకటి, నాన్నగారు పిలవకుండా నాన్నగారికి ఏది ఇష్టమో అది చేసేవాడు, మొదటి రకం. రెండవ రకం, నాన్నగారు చెప్పిన తర్వాత చెప్పిందే చేసే రకం, మధ్యమ రకం. మూడవది, నాన్నగారు చెప్పినా నేను చెయ్యను పో నాన్నగారు అని చెప్పేది, మూడో రకం. మొదటి రకం సూపర్. అది నాన్నగారు నాకు సర్టిఫికేట్ ఇవ్వకపోయినా, నాన్నగారు నన్ను పిలవకపోయినా నేను వెళ్ళాను అనేటటువంటి గర్వం ఇప్పుడు కూడా నాకు ఉంది, ఇన్స్పిరేషన్. రెండవ రకం ఉత్తమమైనటువంటి గుణం, అదే నాన్నగారు చెప్పింది చేసేటటువంటి రకంగా యువతరం ఉండాలి. ఫస్ట్ 2, ఇఫ్ యూ కెన్, యువర్ హీరో షుడ్ బి యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఇప్పుడు ఇవాళ సినిమా హీరోస్ హీరోయిన్స్ ఆర్ ఆల్ ఓకే, బట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ ఆర్ ద రియల్ హీరోయిన్స్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళు చేసినంత త్యాగం ఎవరు చేయరు. అమ్మా నాన్నలు మన కోసం చేసింది మనం వీ కెనాట్ రీపే, మనం తిరిగి ఇవ్వలేం, వాళ్ళు అడగరు, మనం ఇవ్వలేం. ఒకటే క్వశ్చన్, నువ్వు ఏం చేసావే నాకు అని అడగకుండా ఉంటే చాలు. నాకు నువ్వు ఏం చేసావే అని 30 ఏళ్ల పిల్లవాడు అమ్మని అడిగాడు అనుకోండి, అమ్మ ఏం చెప్తుంది? నేను 5,000 సార్లు నీకు పాకి చేశాను అని చెప్తుందా? చెప్పదు. అమ్మ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మన దేశానికి బ్యాక్ బోన్ మీరు అడిగారు కాబట్టి రామాయణం నుంచి నేర్చుకునేది ఇదేనండి, పితృవాక్ పరిపాలన.
నాన్నగారు డైరెక్ట్గా అడవికి పోమని చెప్పలేదు రామాయణంలో. దశరథ మహారాజు చెప్పలేదు, కైకేయి చెప్పింది. మీ నాన్నగారు నిన్ను బొమ్మంటున్నారు ఈ అడవికి, భరతుడికి పట్టాభిషేకం చేస్తాను. అలాగే అన్నమ్మా నమస్కారం పెట్టి ఫస్ట్ మా నాన్నగారు చెప్తేనే నేను పోతా అని చెప్పలేదు కదా రాముల వారు. మీ నాన్నగారి మనోభిష్టం ఇది అని చెప్పింది కైకేయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రామాయణ. రామాయణ షుడ్ టీచ్ అస్ గివింగ్. వీఆర్ లెర్నింగ్ టు టేక్. లాక్కోవడం నేర్చుకుంటున్నాం. నో, వీ హ్యావ్ టు లెర్న్ టు గివ్. భరతుడికి రాజ్యాన్ని తీసుకో భరత అని ఇచ్చినాడు రాముల వారు. ఆయన తీసుకోలేదే, ఆయన అన్నగారి పాదుకలు నెత్తి మీద పెట్టుకొని పోయాడు. రావణాసురుడు ఉన్నాడు, అక్కడ ముగ్గురు అన్నదమ్ముల కథ. ఒకటి రాముల వారిది, భరతుడిది, లక్ష్మణుడిది. రెండవది వాలి సుగ్రీవుడు. అక్కడ లంకలో రాముల వారిది, విభీషణుడి. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. రామాయణం ఇన్స్పిరేషన్. సో ఇంకోటి 2018లో అనుకుంటా, వెన్ ఐ వాజ్ రీడింగ్ సమ్ ఆర్టికల్స్, మీ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఇన్సిడెంట్ నా దృష్టిలో అయితే, బికాజ్ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాగా చదివాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా విగ్రహం కూడా దానికి సంబంధించింది అనుకుంటా. లైక్ ఒక దళితుడిని మీద వేసుకోవడము, అసలు ఏమైంది ఆ సిచ్యువేషన్లో, ఏంటి అసలు ఎందుకు చేశారు అట్లా? ఇది నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఇది ఐ వుడ్ లైక్ టు షో. వెంకటేశ్వర స్వామి లీలది. ఇది పైన ఉన్నవాళ్ళు తిరుపాల ఆళ్వార్. ఈ ఆళ్వార్ వాళ్ళు అంటే ఆయన ఇప్పుడు మనం చెప్పేటటువంటి షెడ్యూల్ క్యాస్ట్, ఆ జాతిలో పుట్టినటువంటి వారు. కింద ఉండేది అర్చక స్వామి, లోకసారంగ ముని. ఇది జరిగింది 2700 సంవత్సరాలకు పూర్వం శ్రీరంగ క్షేత్రంలో. ఈ స్వామి ప్రతిరోజు తెల్లవారుజామున స్వామివారికి ఆరాధనకి కావేరీ ఒడ్డు నుంచి తీర్థం మోసుకొని రావాలి. ఈయన గుడి లోపల అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఓకే. ఆయన కావేరీ ఒడ్డులో కూర్చొని ఆయన అక్కడ పాటలు పాడుకుంటున్నారు. ఈ అర్చక స్వామి కావేరీ ఒడ్డుకు వెళ్తున్నారు. ఆయన దిగవలసిన మెట్లకి అడ్డంగా ఆయన కూర్చుని ఉన్నారు. అయితే ఆయన పేరు పాణ జరగవయ్య అంటే కూడా ఆయన ఏదో తన్మయత్వంలో ఉన్నారు, కదలలేదు. ఒక చిన్న రాయి తీసి ఆయన మీద విసిరితే ఆయనకి నుదుట తాకింది, రక్తం ప్రవహించడం మొదలుపెట్టింది. ఆయన మేల్కొన్నారు, స్వామి క్షమించాలి, దారికి అడ్డంగా కూర్చున్నానని చెప్పి వెళ్ళిపోయారు. ఈయన ఏం చేశారు, బిందెలో నీళ్లు తీసుకొని స్వామివారి గర్భగుడికి వచ్చారు. వచ్చేగానే స్వామివారు మూల విరాట్టు రంగనాథ స్వామి నుదుట నుంచి రక్తం కారుతుంది. భగవంతుడికి రక్తం కారుతుండగా చూసి స్వామి ఏం అపచారం జరిగింది అని ఆయన బాపోతే, స్వామివారి అశరీరి నా పరమభక్తుని నువ్వు గాయపరిచావు, నా దర్శనానికి ఆయనని తీసుకొని రావాలి. అయితే ఈయన కావేరీ ఒడ్డుకు వెళ్తారు. ఆయన ఏమంటారు, నేను లోపల అడుగు పెడితే నాకు మహాపాతకం చుట్టుకుంటుంది, నేను మహాపాపినవుతాను అడుగు పెడితే. మీరు అడుగు పెట్టకుండా నా భుజం పైన మిమ్మల్ని ఎక్కించుకొని నా చేతులు మీ అరికాళ్ళకి అడ్డంగా పెట్టేస్తాను, మీరు నా భుజం పైన రండి అని ఎత్తుకొని. ఇమాజిన్ అర్చక స్వామి లిఫ్టింగ్ ఏ షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్ అట్ దట్ టైం. జరిగిన ఘట్టం ఇది. ఎందుకు జరిగిన ఘట్టము అంటే ఈ ఇన్సిడెంట్ని మేము గురు పరంపర ద్వారా చెప్పుకుంటూ వస్తాము. ఈ స్వామి లోపల అడుగు పెట్టిన వెంటనే రంగనాథ స్వామి వారి రూపాన్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఆయన. ఇమాజిన్, చూడగానే ఆయనకి ఆసు కవిత్వం లాగా 10 పాశురాలు, మేము తమిళంలో పాశురం అంటాం, ఆ పాశురాలు పాడుతున్నారు. 10 పాశురాలు పాడగానే ఆయన జీవాత్మ వెళ్ళి స్వామివారిలో లీనమైపోతుంది. ఎన్ అముదనై కండ కణ్గల్ మట్రొండ్రినే కాణావే. ఈ అమృతాన్ని చూసినటువంటి ఈ కళ్ళు వేరే దేనిని చూడదలుచుకోలేదు అంటారు.
అయిపోయింది. ఆ ఘట్టాన్ని నేను ఉస్మాన్ యూనివర్సిటీలో వివరించిన. ఇప్పుడు 2018లో అప్పుడు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అగేన్స్ట్గా డిబేట్ జరుగుతుంది. అప్పుడు ఏంటి అంటే, ఇఫ్ ఎనీబడి ఇన్సల్ట్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ జైలింగ్ ఇమీడియట్గా జైలు పెట్టాల్సి. సో దే వర్ ఆల్ అజిటేటెడ్. ఆ టైంలో ఒక పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశానికి నన్ను పిలిచారు. నేను వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాను. సనాతన ధర్మంలో జాతి మీద నింద వేయడం తప్పు, శాస్త్రం చెప్తుంది. జాతి ప్రకారం నిందిస్తే మహాపాతకం అని చెప్తుంది. ఈ ఘట్టాన్ని చెప్పాను. భగవంతుడికే నచ్చదు అని చెప్పాను. భగవంతుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడడు. ఇది భగవంతుడు చెప్పినటువంటి లీల. అవన్నీ మేము నమ్మము అని అక్కడ కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్ జరిగినా, అలాంటిది ఏమైనా జరిగితే మీరు మోస్తారా ఇలాగా. సో ఇట్ వాస్ సంథింగ్ లైక్ భగవంతుడు నన్ను అక్కడ లాక్కొని వెళ్ళి నా ద్వారా ఇది చేయించాలని సంకల్పం పెట్టాడేమో అనుకొని ఆ సమయంలో ప్రామిస్ చేశాం. తర్వాత ఏప్రిల్లో ఉత్సవాలు జరిగినాయి, బ్రహ్మోత్సవాల టైంలో. ఈ మునివాహన అనేటటువంటి అశరీరిగా నాకు స్వామివారి గర్భగుడిలో తోచిందో అది నాన్నగారికి చెప్పడం. నాన్నగారు మోయొచ్చు, దాంట్లో తప్పే ఉంది. జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞ ద్వారా ఇది జరిగింది. ఇది April 16th, 2018. అండ్ April 21st వాస్ రామానుజ జయంతి. అదే రోజు దలైలామా గారు ఈ వృత్తాంతాన్ని పేపర్లో చదివి ఆయన నాకు అభినందనలు పంపించారు. ఇమాజిన్ దలైలామా అప్రిషియేటింగ్ అండ్ అర్చక, దట్టు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి ఫోన్. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మా కలెక్టర్ గారికి కాంటాక్ట్ చేసి, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేసి అలా నాకు వచ్చింది. అంటే ఇట్ ఇస్ సచ్ ఏ హ్యూజ్ రికగ్నిషన్ దట్ రిలీజియస్ హెడ్ ఆఫ్ ఏ బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజియన్స్ నన్ను అప్రిషియేట్ చేయడం అనేది నాకు పెద్ద ఆశీర్వాదంగా భావించాను. సో ఇది జరిగిన తర్వాత మేము ఇంకా 3 ప్రదేశాలు చేసాం వేరే అర్చకులతో. ఒకటి నెల్లూరులో చేసాం, గుంటూరులో చేసాం. 2020 అదే కరోనా కంటే జస్ట్ ముందు ఖమ్మంలో జరిగింది. సో టోటల్లీ 4 places ఇంక్లూడింగ్ జియా కూడా ఇట్ హస్ బీన్ డన్. అండ్ యోగి ఆదిత్యనాథ్ గారు 2018లోనే కుంభమేళా జరిగింది. ఆ టైంలో సమరసత కుంభ అని ఉంది, అక్కడ పిలిచి వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి అభినందించారు. చిలుకూరులో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్లీ రెలవెంట్ యాక్టివిటీస్. ఎన్నో మళ్ళీ భగవంతుడి అనుగ్రహం ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో వి విల్ కంటిన్యూ. తప్పకుండా. ఓకేనా? ఆయుష్మాన్ భవన్. థ్యాంక్ యూ. అలాగే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా స్పిరిచువల్కి సంబంధించిన ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నాం మేము. సో దానికి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్పుట్స్, ఇలాంటివి మాట్లాడచ్చు, ఇలాంటి వాళ్ళని గెస్ట్లా తీసుకురావచ్చు అనుకుంటే కింద కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మొన్న వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ మన రోహిత్ గెలిచిన వెంటనే ఏం చేశాడు, పిచ్లో కొంచెం మట్టి తీసుకొని నోట్లో వేసుకున్నాడు. రైట్. ఎందుకు వేసుకున్నాడు? ఆ మట్టి ఏదైతే ఆ పిచ్చు ఆయన అన్నాడు, ఓ అక్కడ ఒక మాకు వరల్డ్ కప్ గెలిపించేటట్టు సహకరించినటువంటి ఆ నేల, దానికి వందనం చేసుకుంటూ వేరే ఏం చేయలేను నేను, ఏం రిటర్న్ ఇవ్వలేను, దాన్ని నా శరీరంలో గుర్తుంచుకునేటట్టు నేను నోట్లో వేసేసుకున్నాను అన్నాడు. అదేనండి మీరు ద వే యూ ఎక్స్ప్రెస్. ఇంకోటి, మీరు గ్రామాల్లో చూడండి, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, రాముల వారి గుడి ఉండదు. 100% చాలా ఉంటాయి, చాలా తక్కువ. ఆంజనేయ స్వామి గుడి తప్పకుండా ఉంటుందండి. ఆంజనేయ స్వామి దేనికి ప్రతీక? సేవాభావానికి ప్రతీక. సర్వీస్ టు హిజ్ మాస్టర్. మీ కూడా సర్వీస్ అనే సేవాభావం అలవర్చుకోవాలి.
దాసభావం అలవర్చుకోవాలి. ద మూమెంట్ యూ బికమ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సర్వీస్, దెన్ దిస్ కంట్రీ విల్ గో సమ్వేర్ మై ఫ్రెండ్. రైట్. ఈ దేశం ఎక్కడికో వెళ్తుంది. ఈ దాస గుణం అనేది తగ్గిపోయింది. నేను సమాజానికి దాసుణ్ణి అనేటటువంటి భావనతో గుళ్ళో ఉంటాను. మాకు ఉండే సూత్రమే అది, త్వద్దాస దాస చరణావధి దాస దాస రైట్. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్య. స్వామి నీకుండేటటువంటి భక్తులందరికీ నేను దాసు. ఇప్పుడు ఇలా వస్తే అహంకారం వస్తుందా? ఐఎమ్ టెల్లింగ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ. అక్కడ రైట్ సైడ్లో మంటపంలో కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. కూర్చుని ఉంటే నేను ఆయన పిలిచిన, సేవకు వస్తావా అంటే, నేను వస్తాను స్వామి, నేను నా ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకుంటా అన్నాడు. ల్యాప్టాప్ పెట్టుకొని ఏం చేస్తారా అని, సరే పెట్టుకో, ఛార్జింగ్ పెట్టుకుంటావా అంటే, పెట్టుకుంటాను అన్నాడు. నేను అక్కడ స్పీచ్ ఇస్తున్నా, వీడు 2 minutesకి ఒకసారి పోయి మౌస్ ఇట్లా తిప్పి వస్తున్నాడు. నాకు అర్థం కాలేదు, మోసం. నీకు అర్థం కాలేదు ఏం చేస్తున్నాడయ్యా వీడు అంటే, స్వామి నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను, ఐఎమ్ యాజ్ పర్ ది ఆఫీస్, ఐఎమ్ వర్కింగ్, నేను పని చేస్తున్నా, ఇక్కడ సేవ కూడా చేస్తున్నా అన్నాడు. వాడి దురదృష్టం ఏమైందంటే, అదే రోజు వాళ్ళ ఆఫీస్లో టీమ్ లీడర్ పెళ్లి రోజు అని వాళ్ళిద్దరు వచ్చారు, హస్బెండ్ వైఫ్. వాళ్ళని అక్కడి నుంచి చూసేశాడు వీడు. తక్కువ ల్యాప్టాప్ పట్టుకొని వీడు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమైందా, గంట సేపు ఉంటా అన్నావు కదా అంటే, స్వామి ఏమనుకోకండి, మా మేనేజర్ వచ్చాడు, నన్ను చూస్తే లాగిన్ అయ్యాను అంటాడు. ఎవరు ఉన్నారంటే వస్తున్నారండి. అప్పటికే నేను చూసేసిన వాళ్ళిద్దరు. నేను వాళ్ళని పిలిచిన, నాయన ఏం పర్వాలేదు, ఎప్పుడో అవుతుంటే ఒకసారి, ఆయన స్వామివారి సేవలో ఉన్నాడు, లాగిన్ చేశాడు అంటే భగవంతుడి లీల చూడండి. ఆయన ఎందుకు ఆ రోజు రావాలి, ఈయన సేవ చేసేటప్పుడు. భగవంతుడు ఏంటి అంటే, సేవ దొరికింది, అది కూడా దొరికింది. సపోజ్ ఆయన సేవ చేయకుండా అక్కడ ల్యాప్టాప్ పట్టుకొని అక్కడ కూర్చుని దొరికిపోయాడు కదా, ఎట్లయినా దొరికిపోయాడు వాడు. రైట్. ఐ సా యూ అట్ చిల్కూర్, వాట్ వేర్ యూ డూయింగ్, యూ ఆర్ లాక్డ్ ఇన్ అనొచ్చు కదా. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో ఇది కూడా తెలియదు, ఎక్కడి నుంచి ఎవరు లాగిన్ చేస్తున్నారు కూడా తెలియదు. సో ఈ 2 ఇన్స్టెన్సెస్ నేను సేవాభావంతో చేయండి, నిజాయితీగా చేయండి. స్వామివారి సేవకు వెళ్తున్నాను, ఇక్కడ ఆఫ్ కావాలని అడగండి, బ్రహ్మాండంగా ఉంటుంది సేవ.